నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. సో సంధ్యా థియేటర్ ఘటన చిలికి ఒక పెద్ద గాలివానగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్టు మొదలుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. అయితే మెగా ఫ్యామిలీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, మెగా కాంపౌండ్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది అన్నది ఒక సస్పెన్స్ ఉండే. ఎందుకంటే అల్లు అర్జునే వెళ్ళి చిరంజీవిని కలవడం జరిగింది, నాగబాబుని కలవడం జరిగింది, అటు పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ కలవడం జరిగింది. బట్ ఎవరు కూడా బయటకు వచ్చి ఏమి మాట్లాడలేదు. కొంతమంది చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు హద్దుల్లో పెట్టుకోవాల్సింది, కొంచెం చూసి మాట్లాడాల్సింది. ఒక్కరి వల్ల ఇండస్ట్రీ మొత్తం ఈరోజు తల ఉంచుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది అని కొంతమంది సినిమా పెద్దలు మాట్లాడినటువంటి సందర్భం ఉండే. సో ఇట్లా నేపథ్యంలో పెద్ద సినిమాలు కూడా రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. నిన్ననే ఓజీకి సంబంధించి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ, ఆ సినిమాకి సంబంధించి సినిమా టీం ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు ఎక్కడ ఓజీ అని ప్రచారాలు చేయొద్దు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్, ఆయన ప్రజాసేవలో ఉన్నారు, సినిమా వేరు ప్రజాసేవరు, డిస్టర్బ్ చేయొద్దంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ అంశం ఇట్లా ఉంటే అసలు ఈ మొత్తం ఎపిసోడ్ పైన పవన్ కళ్యాణ్ ఎట్లా రెస్పాండ్ అవుతారు అన్నది ఒక ఉత్కంఠ మాత్రం ఉండే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తానికి స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు సంచలనంగా మారాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి ఇంట్లోకెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. బన్నీ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అలాగే అరెస్టు చేస్తారని కూడా అన్నారు ఉప ముఖ్యమంత్రి. చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారంటూ కూడా ఒక కితాబ్ ఇచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ తీరునే పవన్ కళ్యాణ్ తప్పు పట్టినట్టుగా పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూస్తే కనిపిస్తున్నా. ఇప్పటికే సినీ పెద్దలు కూడా కొంతమంది ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవగాహన లోపంతో స్టార్డమ్ రాగానే కాదు, స్టార్డమ్ తగ్గట్టు హుందాతనం కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అని చాలా విషయాలు రావడం జరిగింది. సో ఇదే సమయంలో అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ప్రశంసల జల్లు కురిపించారు పవన్ కళ్యాణ్. రేవంత్ ఒక గొప్ప నాయకుడు, కింది నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈ మాటలు ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే మిత్రపక్ష బీజేపీ నేతలకు కూడా కొంత దీని మీద కోర్స్, ఎందుకంటే వీళ్ళంతా అల్లు అర్జున్కి సపోర్ట్ చేశారు, రేవంత్ రెడ్డిని వాళ్ళు విభేదించడం జరిగింది. బట్ దీనిపైన అటు బండి సంజయ్ కూడా ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. రేవంత్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏం చూశారో అని నిట్టూర్పులు కూడా విడజడం జరిగింది. కూటమిలో ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంది. ఇటు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాలా కీ రోల్లో ఉంది. ఇక్కడ నుంచి ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా 8 మంది ఉన్నారు. రానున్న కాలంలో బీజేపీ చాలా పుంజుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అటు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుని కూడా సౌత్ నుంచి చేస్తారు అన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈయనన్నింటి నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ ఒక భారతీయ జనతా పార్టీ లాగా మారిపోయిందా. అండ్ ఇప్పటికే బండి సంజయ్ దీనికి సంబంధించి రేవంత్ రెడ్డిని ఏకిపారేయడం జరిగింది. అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారు, ఒక జాతీయ అవార్డు గ్రహీత అని చెప్పేసి. బట్ పవన్ కళ్యాణ్ మాటలు అదేం కనిపించట్లేదు. మానవతా దృక్పథం హీరోల్లో మిస్ అయింది, రేవంత్ రెడ్డి ఇస్ కరెక్ట్ అన్నది ఆయన స్టేట్మెంట్ కనిపించింది. డిస్కస్ చేద్దాం. చాలా డీప్గా ఆలోచిస్తే చాలా అంశాలు దీంట్లో ఉన్నాయి. మాట్లాడదాం. రామారావు గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గంగాపురం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, కస్తూరి గారు ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జాయిన్ కాబోతున్నారు. అట్లాగే కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు ప్రముఖ సినీ నిర్మాత, కార్తిక్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అందరికీ ముందుగా జగదీశ్వర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. యా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్, అల్లు అర్జున్ ఒంటరివాడయ్యాడు, అందరూ ఒంటరివాడిని చేస్తారు అన్నటువంటి కామెంట్ ఒకటే ఉంటే గనక రేవంత్ రెడ్డి ఈ విషయంలో కరెక్టే చేశారు అన్నది ఒకటైతే, ఒక మానవతా దృక్పథం లోపించింది అన్నది ఇక్కడ పాయింట్. మానవతా దృక్పథం అల్లు అర్జున్కి లోపించిందంటే దీనికి మెగా ఫ్యామిలీ, అదే కుటుంబం, పవన్ కళ్యాణ్, సో వీళ్ళందరూ తప్పిదం ఉంటుంది. అందరూ క్రమశిక్షణగా ఉంటే ఇక్కడ ఎందుకు మానవతా దృక్పథం మిస్ అయింది అన్న పాయింట్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇండస్ట్రీలో ఉన్నారు మీరు, ఏం చెప్తారు? సహజంగా ఈ సంఘటన జరిగిన రోజే అతనికి థియేటర్ లోపలికి వచ్చి ఇట్లా ఒక మహిళ మరణించిందని చెప్పినప్పుడే దానిపైన స్పందించి ఆ కుటుంబానికి తో చర్చించుంటే బాగుండేది. హాస్పిటల్కి పోయి అదే విధంగా మేము మొదటి రోజు నుంచి ఇదే చెప్తున్నాము. అతను ఒక ఈగోయిస్టిక్ మెంటాలిటీ అనమాట, ఎక్కువ ఈగోగా ఉంటాడనమాట. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా, అది ప్రపంచవ్యాప్తంగా చేసిన బిజినెస్ సందర్భంగా, దాని ఓపెనింగ్ సందర్భాన్ని పురస్కరించుకొని
ఎలాగా అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు అయ్యి అమ్ముడు పోయిన విధానాన్ని గుర్తుపెట్టుకొని తాను పెద్ద స్టార్ అనే ఉద్దేశంతో మానవతా దృక్పథం అనేది పోగొట్టుకున్నాడు అని చెప్పి మేము మొదటి రోజు నుంచి మాట్లాడుతున్నాము. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సో అంటే ఎట్లా అనిపించింది అల్లు అర్జున్ ఈగోయిస్టిక్ గా ఉంటారని మీకు ఏ సందర్భాన్ని అనిపించారు? అంటే ఈ ఒక్క పుష్ప 2 కాదు, గతం నుంచి ఉన్నటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయి ఇండస్ట్రీలో మీరు ఫేస్ చేసిన, ఎందుకంత ఈగోయిస్టిక్ లాగా మీరు భావించారు? ఎలాగంటే ఇప్పుడు జరిగిన సంఘటనని లోపలికి వచ్చి చెప్పినప్పుడు పోలీసుల మీద కానీ అది కానీ ఇది కానీ దాన్ని తీసుకుంటే ఇతరత్ర కూడా సినిమా రంగంలో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి, చిన్న వయసు నుంచి సినిమా రంగంలో ఉన్నారు కాబట్టి, అల్లు అరవింద్ గారు పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి వాళ్ళు ఎక్కువ అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఉదాహరణకి మేము ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఆ కుర్రోడ్ని జయం అనే సినిమాలో, అప్పుడు కొన్ని కారణాల వల్ల మేము ఇంట్రడ్యూస్ చేయలేకపోయిన దానికి మమ్మల్ని కొంచెం ఆఫీస్ దగ్గరకు వచ్చి అలా ఇలా మాట్లాడడం జరిగింది. అంటే ఏంటంటే పెద్ద కుర్రాడు బాగా అతను పుట్టుకే ఒక గోల్డ్ స్పూన్ పుట్టుకే కదా, వాళ్ళ తాత పెద్ద నటుడు అది ఇది ఉన్నాడు కాబట్టి అతను ఒక టైప్ లో ఉంటాడు. అది ఏంటంటే ఎవరు చెప్పినా ఏండో ఆయన తల్లిదండ్రి వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ చెప్పిన మాట కూడా వినడని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి చెప్తున్నారు అని అంటే అది రాజకీయ అంశం కింద చూసి తీసుకోవాల్సిన అవసరం లే. ఆయన చలనచిత్ర పరిశ్రమలో ఒక పార్ట్ కాబట్టి ఆయన చిత్రరంగంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకొక పాయింట్ కూడా బన్నీ కొంత మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సింది అన్నదే పాయింట్. మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ మానవతా దృక్పథం మిస్ అయింది. వీడియో రిలీజ్ చేస్తారా, ఏదో తెలిసి తెలియనట్టు ఏదో జరిగిపోయిందంట, నాకు తెలిసిందంట అని మాట్లాడి ఒక బాధ్యతారాహిత్యం అందులో కనిపించింది. ఒక సింపతి మిస్ అయింది ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. సో అందులో 25 లక్షలు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 2 కోట్లు రాను ఈ యుద్ధం పెరిగే కొద్దీ 2 కోట్లు ప్రకటించడం జరిగింది. సో ముందస్తుగానే ఒక హుందా వ్యవహారం ఉంటే బాగుండేదేమో అల్లు అర్జున్కి ఈ విషయంలో. సో మీరు చెప్తున్నటువంటి అంశాలు కూడా చాలా కీలకంగా తీసుకోవాలి. గోల్డెన్ స్పూన్లో పుట్టి పెరిగారు కాబట్టి అంత ఈగోస్టిక్ గా తయారయ్యారు అని చెప్పి మీరు అంటున్నారు. బట్ ఆయన వ్యవహారం మాత్రం ఎప్పుడూ కూడా కొంత హుందాగానే కనిపించినట్టు అనిపించింది. ఆఫ్ కోర్స్ ఈ సీన్ లోనే కొంత నెగిటివిటీ కనిపించింది. ఈ అంత అనే దాని వల్లనే ఈ సమస్యలన్నీ వచ్చినాయండి. బేసిక్ గా చెప్పాలంటే అతనికి థియేటర్ లోపల ఉండగానే ఒక మహిళ చనిపోయిందని తెలియజేస్తే అప్పుడే ఆ దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ గాని ఎల్లుంటే ఆయన్ని ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా హక్కును చేసుకునే వాళ్ళు. ఇక్కడ మానవతా దృక్పథం ఏమి లేదు, ఏదో రకంగా మాట్లాడుతున్నాడని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కాదు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక వర్గం అంటే వాళ్ళకి సపరేటు వాళ్ళకి వ్యతిరేకం అన్న భాగంగా భావిస్తారు. మాలాంటి వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరినీ అదే రకంగా భావిస్తారు. అవన్నీ ఇప్పుడు మాకేం అర్ధంతరంగా వాళ్ళు వచ్చి వాళ్ళతో మాకు పని లేదు. ఉన్న నిజాన్ని మాట్లాడే వ్యవహారమే మేము తీసుకుంటాం అనమాట. మేము మేకర్స్ గా సినిమా మేకర్స్ గా మేము కావాలంటే ఎవరితోనే సినిమా తీయగలుగుతాం కాబట్టి మేము పోయి అల్లు అర్జున్ వాళ్ళ చెంత చేరడం, ఇంకొకటి చెంత చేరడం అవన్నీ మాకు ఇష్టం లేని సందర్భాలు కాబట్టి మేము మొదటి రోజు నుంచి అల్లు థియేటర్ లోపల జరిగిన సంఘటన జరిగినప్పటి నుంచి కూడా మేము వ్యతిరేక ఇస్తున్నాం. చలనచిత్ర పరిశ్రమలో ఉండే అంటే నిస్సందేహంగా మాట్లాడే మాలాంటి వాళ్ళందరూ కూడా దానికి ఉన్నారనమాట. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో యథార్థం ఉంది, అతని యథార్థం ఉంది. కాకపోతే కొంచెం లేట్ గా మాట్లాడాడు. ఇది రాజకీయ అంశంగా తీసుకునే రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయితే చెప్తున్నారో మాతో అలయన్స్ లో ఉన్నాడు కదా, అట్లా మాట్లాడితే ఎట్లా, ఇట్లా మాట్లాడితే ఎట్లా అని మీరు అంటున్నారు. కానీ అది రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమా సంబంధించి ఆయన మాట్లాడాడు, సినిమా సంబంధించి మాట్లాడే గానీ రాజకీయ అంశంగా మాట్లాడాలి. తెలంగాణ ముఖ్యమంత్రిని పొగిడినంత మాత్రాన ఇక్కడ బీజేపీ పెద్ద పుంజుకోదేమో అన్న వ్యవహారం అవసరం లే. అతను కష్టపడే వచ్చాడు తెలంగాణ ముఖ్యమంత్రి, అవును కష్టపడే వచ్చాడు. చిన్న పరిస్థితి నుంచి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు. ఉన్న నిజాన్ని చెప్పాడు అతను, ఆయనేం తప్పుగా చెప్పలేదు కదా. ఉన్న నిజాన్ని 10 మందికి తెలియజేశాడు. సినిమా వాళ్ళకి మేలు చేశాడు, అవును మేలు చేశాడు కదా. అక్కడ తెలంగాణలో 800 జీవో ఇచ్చిన తర్వాతనే కదా ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చింది 800 జీవో సినిమా టికెట్లకి. అంతకుముందు దేవరాకు 450 రూపాయలే కదా ఇచ్చారు. కాబట్టి ఏంటంటే మీరు ఒక స్టార్స్ గా ఉండే దానికోసం మీకు అన్ని రకాలుగా ఆ ప్రభుత్వం సహాయం చేస్తున్నప్పటికీ కూడా ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రశ్నించే మనస్తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు, సలహా ఇచ్చాడు, అల్లుడికి సలహా ఇచ్చాడు. అల్లుడి యొక్క పద్ధతి వ్యవహారం ఆయనకు నచ్చలేదు కాబట్టి నిర్భయంగా జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, అల్లు అర్జున్ తో మొదటి సినిమా మీరు లాంచ్ చేయాలనుకున్నారు అన్నది కూడా ఇందాక మీరు ఒక పాయింట్ లేవనెత్తడం జరిగింది. మీకు వాట్ ఈస్ ద మెగా ఫ్యామిలీ అన్నది మీకు తెలుసు,
అల్లు ఫ్యామిలీ ఏంటి అన్నది కూడా మీకు తెలుసు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో అల్లు అర్జున్ వైసీపీ నాయకుడికి ఎమ్మెల్యేకి మద్దతుగా అక్కడ ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ఈ పుష్ప 2 ఎపిసోడ్ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ అంటే దీని అంతటికి కూడా అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఇటు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా ఒక సోషల్ మీడియాలో చర్చ జరిగింది. బట్ అంత ఇబ్బంది పెట్టే వాళ్ళైతే ఈ వ్యవహారం శైలి అర్థమవుతుంది. ఈ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ 0 అన్నది కూడా వాళ్ళ నుంచే రావడం జరిగింది. సో ఓవరాల్ గా ఒక వ్యక్తిత్వ ఒక పాయింట్ మిస్ అవ్వడం, విధానం, వ్యక్తిత్వ విధానం మిస్ అవ్వడమే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ మాటల్లో అట్లాంటి ఫ్యామిలీ పాలిటిక్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నాకైతే కనిపించట్లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా చిత్ర పరిశ్రమలో బడ్జెట్లు ఎక్కువైపోయినాయి కాబట్టి ఈ రేట్లు పెంచుకునే దానికోసం మీరు సీఎం పేరు తెలీదు, అది తెలీదు, ఇది తెలీదు అని చెప్పి చెప్పడం, ఎవరైతే మీకు అందుబాటులో ఉండి రేట్లు పెంచిన దానికి అది కూడా చెప్పడం జరిగింది కదా పవన్ కళ్యాణ్. అంటే ఏ రకంగా తీసుకుపోతున్నారు, ఎలా తీసుకెళ్తున్నారు? ఇప్పుడు దీంట్లో ఇంకొకటి మనం తలుచుకోవాలంటే, ఒక మాట అల్లు అరవింద్ మాట్లాడాడు, ఇంత సక్సెస్ వచ్చితే కూడా నా కొడుకు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు, నా కొడుకు 15 రోజులుగా మూలంటున్నాడు అని చెప్పాడు. ఆ కుటుంబము నిన్ను ప్రేమించే కుటుంబము నీ సినిమా చూడాలని వచ్చి ఆ రకంగా ఇబ్బంది పడే వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా నాకు తెలియదు అని చెప్పి ఒక మాట్లాడతారా? నీకు ఆ రోజు రాత్రి తెలిసినప్పటికీ కూడా నువ్వు తెలియదు అని చెప్పేసి నెక్స్ట్ డే తెలిసింది నాకు అని చెప్పేసి అల్లు అర్జున్ తప్పుడు విధానంగా పట్టించడం, అదే విధంగా పోలీసులు పిన్ టు పిన్ చెప్తుంటే అన్ని కూడా అవన్నీ తప్పు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం, ఇవి ఎంతవరకు కరెక్ట్? నువ్వు 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 ఇంకా వచ్చి ఈ నువ్వు పెద్ద స్టారు అనే ఫీలింగ్ ఉంది, నీకు ఉంటుంది. స్టార్లు ఉన్నా అణిగిమణిగి ఉండాలి, ప్రేక్షక దేవుళ్లే ముఖ్యం. కానీ నువ్వు స్టార్ అని చెప్పి వాళ్ళ పేరుతో ఎక్స్ట్రా రేట్లు అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని అవి చేసుకొని ఇది చేసుకొని గొప్పవాడైన పరిస్థితిని నీకు నువ్వు డెవలప్ చేసుకునే దానికి మీ పిఆర్ టీం కానీ ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఏ విధమైన ఆక్షేపణ ఎవరికి లేదండి. ఆయన చాలా లేట్ గా చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనే దానికి నేను చెప్తాను. ఈ రోజు చెప్పాలా అని చెప్పి రేపు గేమ్ చేంజర్ ఫంక్షన్ విజయవాడలో జరుగుతుంది కాబట్టి దిల్ రాజు వెళ్ళాడు కాబట్టి అక్కడ చెప్పడం జరిగింది. దిల్ రాజు వెళ్ళలేదనుకో ఈ సందర్భమే అసలు నిన్న కాక మొన్న కడపలో అడిగితే ఏమన్నాడు, ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే ఈ గొడవ తప్పితే ఆ గొడవ మీకు ఎందుకండి, సినిమా గొడవ అని అన్నాడు కదా ఆ రోజు అని అన్నాడు. ఈ రోజు దిల్ రాజు వెళ్ళాడు కాబట్టి దిల్ రాజు చర్చించిన తర్వాత అలా మాట్లాడినట్టున్నాడు. అది ప్రభుత్వానికి, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి ఏ విధమైన సంబంధం లేదు. అది ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. ఆ కుటుంబం, వాళ్ళ కుటుంబంలో అతను. జయశ్వర్ రెడ్డి గారు ఇంకొకటి క్లారిటీ ఇవ్వండి. సినిమా పరిశ్రమకు చెందినటువంటి కొంతమంది పెద్దలు ఒక్కరు చేసినటువంటి తప్పిదానికి ఈ రోజు ఇండస్ట్రీ మొత్తం కూడా తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని కొన్ని వ్యాఖ్యలు సినీ పరిశ్రమ నుంచి వినిపిస్తున్నాయి. నిజంగానే ఇండస్ట్రీ తల ఉంచుకునే పరిస్థితి వచ్చిందా? ఒక ముఖ్యమంత్రిని కలిస్తే తల ఉంచుకున్నట్టుగా భావించాలా? తల వంచుకునే పరిస్థితి అంటే సందర్భం లేదు, సమయం లేదు కదా. ఇప్పుడు ఎందుకు పోయి కలుసుకోవాలి ముఖ్యమంత్రిని? కేవలం సినిమా టికెట్ల రేట్ల గురించే కదా కలుసుకోవాలా, పండగ రిలీజ్ అయ్యే సినిమా గురించి, వాటి గురించి. ఇప్పుడు ఏం జరిగిందని కలుసుకోవాలా? ఆల్రెడీ చలనచిత్ర పరిశ్రమ బేస్ చేసిన అల్లు అర్జున్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. కోర్టులో ఉంది మ్యాటర్. ఆ మ్యాటర్ అక్కడికి ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయి ఆయన కోపంగా ఉన్నాడు. ఆయన ఎందుకున్నాడు కోపంగా? చెప్పాడు కదా ముఖ్యమంత్రి, నేను కోపంగా ఏం లేను, ఎవరి మీద ఏ కోపమో నాకు లేదు. కాకపోతే వాళ్ళందరూ వస్తారని అంటే ఎవరు రావద్దని చెప్పరు కాబట్టి పండగ సినిమాని, పండగకు వచ్చే సినిమాలని రేట్లు పెంచుకునే విషయంగా చర్యలు తీసుకునే దానికోసం దాంట్లో దిల్ రాజు సినిమాలు 2-3 ఉన్నాయి కాబట్టి అలాగే సినిమా వాళ్ళని తీసుకుపోయి ఇప్పుడు ఏం సమస్యలు ఉన్నాయని సినిమా వాళ్ళకి ఇక్కడ ఏమైనా సేఫ్టీ ఏమన్నా సేఫ్టీ శాంతి భద్రతలకు ఏమైనా ఎగాదం కలిగిందా? వాళ్ళని ఏమైనా ఉన్నారా? వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటేనే కదా వాళ్ళ పైన చర్యలు తీసుకున్నారు. బట్ జయశ్వర్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదు. రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. బట్ సినీ పరిశ్రమ నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకరు కూడా పెద్దలు ఎవరు కలవలేదు, ఆయనకు శుభాకాంక్షలు చెప్పలేదు. ఈవెన్ పుట్టినరోజులకు కూడా శుభాకాంక్షలు చెప్పే సాంప్రదాయం ఉంటుంది, ఇండస్ట్రీలో అది లేదు. సో ఈ అంశం ఒక విధంగా అంటే వాంటెడ్ టార్గెట్ చేశారు ఇండస్ట్రీని అని ఇంకొక పాయింట్ కూడా వినిపిస్తోంది.
బ్రదర్, ఇండస్ట్రీలో ఎవరు పుట్టినరోజులకి శుభాకాంక్షలు చెప్పరు. ఎందుకు చెప్పరంటే ముఖ్యమంత్రులకి రాజకీయ నాయకులకు చెప్పరు. కేవలం ఏంటంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోయి కలిసి వారికి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. సమస్యలు ఉంటే చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్ కి సినిమా ఫీల్డ్ ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. సమస్యలు ఎక్కువగా ఉన్న రోజుల్లో చెన్నారెడ్డి గారిని, అదేవిధంగా క్లాప్ సిస్టమ్ తీసేయమని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని, వారిని అందరిని కోరేదానికి ఇండస్ట్రీ ఒక టీమ్ గా వెళ్ళిందే గానీ ఈ సంస్కృతి అనేది లేదు. అందరూ ముఖ్యమంత్రిని కలిసి ఉన్నారు. ఈ వరద సహాయ నిధికి కింద డబ్బులు ఇచ్చున్నారు. అందరు పోయి కలిసి ఉన్నారు. ఎవరి పాటికి వాళ్ళు ఇండివిజువల్ గా పోయి కలిసి ఉన్నారు. చిరంజీవి గారు కలుసున్నారు, బాలకృష్ణ కలుసుకున్నాడు, అదే విధంగా ఉన్న అందరూ కలుసుకున్నారు. ఈ రోజు కలిసిన వాళ్ళు అందరూ వాళ్ళేం పెద్ద 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 వ్యక్తులు ఏం కాదు కదా. వాళ్ళల్లో ఉండే వాళ్ళల్లో సురేష్ బాబు గారు ఒకరు. ఎందుకంటే వాళ్ళ ట్రేడ్ ఉంది ఇక్కడ హైదరాబాద్ లో. వాళ్ళకి థియేటర్లు, సో మెనీ థియేటర్స్, నెంబర్ ఆఫ్ థియేటర్స్ వాళ్ళ లీజ్ లో ఉన్నాయి. ఇప్పుడు రేపు రిలీజ్ అయ్యే సో బన్నీ ఎఫెక్ట్ తోటి వాళ్ళ థియేటర్లకు ఎక్కడ పడుద్దో ఎఫెక్ట్, ఇట్లా అయినా కొంత కాంప్రమైజ్ చేయించుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో కలిసి ఉండొచ్చు అంటారు. ఖచ్చితంగా ఆ దిశగానే కలిసి ఉండొచ్చు. అంతేగాని అర్జెంట్ గా కలవాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఏం జరిగిందని కలుస్తున్నారు. ఏం జరిగిందని కలవాలనుకోని ఉంటే మీరు రేవతి కుటుంబం హాస్పిటల్లో ఉంటే ఆ పిల్లోని కలిసి ఉండొచ్చు కదా. బన్నీ జైలు నుంచి రాగానే అతన్ని పోయి తండోపతండాలుగా క్యూలు కట్టి నిలబడి పోయారు కదా. పోయినప్పుడు అది సమాజం, తెలంగాణ సమాజం లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మనకి ఇబ్బంది ఉంది అని తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రిని కలిసేదానికి వెళ్ళారు. అదే విధంగా వారి సినిమాలు రేపు రిలీజ్ అయ్యే సినిమాల గురించి కలెక్షన్లు ఈ రకంగా 1500 కోట్లు 1600 కోట్లు వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి అలాంటి రికార్డులు ఏదైనా బద్దలు కొట్టేదానికోసం, ఏదో చేసేదానికోసం, దేనికో ఏదో ఒక స్వార్థం లేకుండా అంతమంది వ్యక్తులు ఒక్కసారి పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళల్లో చిన్న డైరెక్టర్లు ఉన్నారు, చిన్న ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళకి స్లాబ్ అంటే తెలీదు, వాళ్ళకి నెట్ అంటే తెలీదు, ఏంది రెంట్ అనేది తెలీదు, ఏమి తెలీదు. వాళ్ళందరినీ తీసుకొని పోయి ఆ రకంగా ముఖ్యమంత్రి దగ్గర ప్రదర్శన చేయించి ఇంకో పాయింట్ జయశ్వర్ రెడ్డి గారు, బన్నీ విషయంలో పొలిటీషియన్స్, ప్రతిపక్షాలు, భారతీయ జనతా పార్టీ అయితేనేమి, బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి అందరూ స్పందించారు, బన్నీని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి. బట్ మెగా ఫ్యామిలీ నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చెప్పినటువంటి పాయింట్స్, ముఖ్యమంత్రిని ప్రశంసించారు, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, బన్నీ గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చుకున్నారని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. సో మెగా ఫ్యామిలీలో ఆ క్లాషెస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇంకొక పాయింట్ అనుకోవడానికి మనకి ఏమైనా ఆస్కారం కనిపిస్తోందా? మెగా ఫ్యామిలీలో క్లాషెస్ అంటే ఇప్పుడు అక్కడ చిరంజీవి గారి వైఫ్ ఉంది కాబట్టి చిరంజీవి గారి వైఫ్ ని సాటిస్ఫై చేసే దానికోసం చిరంజీవి గారు ఎల్లకి తప్పదు. ఎందుకంటే ఆ కుటుంబాన్ని, ఎందుకంటే అల్లు అరవింద్ తో ఆయనకున్న అటాచ్మెంట్ ని అందుకోసం వెళ్ళాడు. అదే విధంగా నాగబాబు కూడా వెళ్ళాడు, అన్నయ్య వెళ్ళాడు కాబట్టి నాగబాబు వెళ్ళాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ కొంత హుందాతనం చూపించారంటారు. కాదు పవన్ కళ్యాణ్ డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన వస్తాడు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేసినప్పుడు కూడా హైదరాబాద్ కు వచ్చి కూడా పోలేదన్నమాట. ఎందుకు పోలేదంటే అతనికి నచ్చలేదు కాబట్టి పోలేదు. వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా ఏదో రకంగా ఏదో మన అన్నట్టు సాటిస్ఫై చేసేదానికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ మాత్రం వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా బన్నీని చూసేదానికి కానీ, బన్నీ వస్తానని చెప్పి అడిగితే కూడా ఇప్పటి వరకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వని సందర్భాన్ని మనం వీడియోలో చూస్తున్నాం కదా. కాబట్టి ఏమంటే ఈ రోజు జరిగిన సంఘటన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన పొగిడిన దానికి వీళ్ళెవరు ఇది ఒళ్ళంతా చదువుకోవాల్సినంత అవసరం లేదు. బీజేపీ రేపు 1 ఇండియా 1 ఎలక్షన్ అంటుంది కాబట్టి దానికి తిరితారల అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా దక్షిణాదిలో పుంజుకోవాలా, దక్షిణాది అధ్యక్షుడిగా పెట్టాలా అని చెప్పి బీజేపీ ఒక నినాదంతో ఉంది కాబట్టి తప్పకుండా ఈ అడుగులు అందుకే వేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం చెప్పినంత మాత్రాన, రేవంత్ రెడ్డి గారిని పొగిడినంత మాత్రాన దానివల్ల జరిగేది ఏముండదు. ఆయన యొక్క నిర్ణయం ఆయన చెప్పాడు. దీంట్లో ఇంకొక పాయింట్ జయశ్వర్ రెడ్డి గారు, దీంట్లో ఇంకొక పాయింట్, స్టార్ హీరోలు వ్యవహార శైలిలో ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడే వాళ్ళ వ్యక్తిత్వం ఏందో బయటకు వస్తుంది. హీరోలు సినిమాలో హీరోలు కాదు, బయట కూడా హీరోయిజాన్ని ఇట్లాంటి సందర్భాల్లో ప్రదర్శించాలి. బన్నీ విషయంలో మీరు చెప్పిన పాయింట్స్ కి, ఈ జరిగినటువంటి ఈ సంఘటనకి, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పరిస్థితికి ఏమైనా వ్యవహారంలో మార్పులు చేర్పులు వస్తాయా, ఆలోచన విధానంలో కానీ, ద వే ఆఫ్ బిహేవియర్ లో మీరు నమ్ముతున్నారా? మార్పులు చేర్పులు అనేవి వస్తాయా అని అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు 1 సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు
నేనున్నంత కాలం నేను రేట్లు పెంచను అని ఆయన చెప్పేశాడు. ఎవరు ఏం చెప్పినా నేను రేట్లు మాత్రం పెంచను, మీరు మాత్రం ఏదో స్థాయి పెంచేదానికి పరిశ్రమని ప్రయత్నించండి అని అన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రేపేం జరుగుతుందో, రేపేమన్నా రేట్లు పెంచుకునేదానికి ఏమన్నా వెసులుబాటు ఏమన్నా దొరుకుతుందేమో అని మనం ఆలోచించాలి కదా. ఆ సబ్జెక్ట్ లో కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాస్త కొంచెం చరిష్మా ఉన్న వ్యక్తి, బీజేపీకి అనుసంధానంలో ఉన్న వ్యక్తి ఆ రకంగా మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు గేమ్ చేంజర్కి ఏమైనా వెసులుబాటు కలగచ్చేమో, కలిగేదానికి అవకాశం ఏమైనా ఉందేమో అని కూడా మనం అనుకోవచ్చు కదా. ఈ రకంగా ఒక పార్టీలో ఉండి బీజేపీ జాతీయ మోడీ అనుసంధానంలో ఉండే వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగిడాడంటే అది రేపు ఏదైనా జరిగింది అనుకో, అసెంబ్లీలో చెప్పిన విధానానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగింది అనుకో, ఈ వాదం అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పవచ్చు. అసెంబ్లీలో ఏమో నేను రేట్లు పెంచను అన్నాడు, అసలు రేపు పొద్దున కానీ రేట్లు కానీ 100 రూపాయలు కాదు, 50 రూపాయలు కాదు, 10 రూపాయలు పెంచినా దాంట్లో తప్పు అనేది జరిగింది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వల్ల పెంచారు అనే విధానం అనేది ప్రజల్లోకి వెళ్తుందండి ఖచ్చితంగా. రైట్, వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ రెడ్డి. థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. వెంకటరెడ్డి గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. వాయిస్ వస్తుందా నాది? వెంకటరెడ్డి గారు, ఒకవైపు డిప్యూటీ సీఎం చేసినటువంటి పాయింట్స్, దాన్ని ఇండస్ట్రీ వరకే చూసినా, దాన్ని కేవలం బన్నీ వరకే చూసినా కానీ, అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ బన్నీకి మద్దతు ఇచ్చింది. బట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి మాటల్లో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలే కొంత ఎవరిని నొప్పించకుండా పవన్ కళ్యాణ్ చెప్పింది కనిపిస్తుంది. బండి సంజయ్ కొంత నిట్టూర్పులు మాట్లాడిన విషయాలు కూడా కనిపిస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, బండి సంజయ్ గారు మాట్లాడింది నేనైతే చూడలే, నాకు ఒక మీటింగ్లు ఉన్నాయి వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటివి. మీరు చెప్తే నేను వింటున్నాను, కొంత చెక్ చేసినాను. స్పష్టంగా ఆయన తన అభిప్రాయాన్ని, అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ గారు దాని మీద స్పష్టంగా స్పందించినట్టుగా అయితే నా దగ్గర అయితే సమాచారం లేదు. పవన్ కళ్యాణ్ ఏం చూసారు మరి, ఆయన ఎట్లా మాట్లాడారు అని చెప్పేసి ఇదే మాట అనే అన్నాడు అంటే కరెక్టే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మనస్తత్వం, పరిపాలన, జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు భారతీయ జనతా పార్టీకి ముందు నుంచి ఉన్న అభిప్రాయమే ఇవాళ దాని గురించి మేము మార్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే సరే ఇవాళ ఏదైనప్పుడు కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటిది ఏమిటంటే, ఈ గొడవలు, అల్లర్లు, ఒక అభద్రతా భావం సినిమా రంగానికి హైదరాబాద్ లో, తెలంగాణలో ఉండకూడదు. జరిగిన సంఘటన జరిగిన మాట వాస్తవం. అందరం కూడా రేవతి మరణానికి మనం అందరం కూడా సానుభూతి చెప్పడం జరిగినటువంటి ఆ అబ్బాయికి కూడా మనం అందరం కూడా ఏకపక్షంగా మానవతా కోణం లోపల సంఘీభావాన్ని ప్రకటించడం జరిగినటువంటి మాట వాస్తవం. అయితే ఒక కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అనేటువంటిది, అదొక ఆలోచన అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటిదే. అది అవునన్నా కాదన్నా కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు సినిమా రంగాన్ని ప్రోత్సహించేటువంటి, అంటే ఒక రాష్ట్రాన్ని పాలించేటువంటి ఒక పెద్దగా జరిగిన సంఘటనకు పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాలి తప్ప ఒక ఫ్యాక్షన్ టైపులో వాటి మీద అతని మీద విమర్శలు చేయడం ఇవంతా కూడా భారతీయ జనతా పార్టీ రెండు ప్రాంతాల్లో ఉండేటువంటి తెలుగు ప్రజలను దృష్టిలో పెట్టుకుని, హైదరాబాద్ లో వాళ్ళు కూడా చాలా కీలకంగా ఆ ప్రాంతం ప్రజలు ఉన్నారు, కలిసిమెలిసి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సంఘటనలు ఉండకూడదు అనేటువంటిది మా అభిప్రాయం. కాబట్టి మేము మాట్లాడడం జరిగినటువంటిది. మా ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు పోలీసులు చేయవలసినటువంటి పని చట్ట ప్రకారంగా చేయలేకపోయినారు. ఖాళీ ఆ మేనేజ్మెంట్ కు, సంధ్యా మేనేజ్మెంట్ కు మీరు బెనిఫిట్ షోకు మేము అనుమతి ఇవ్వము, అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు అనేటువంటి మాట రాసి ఊరుకున్నారు తప్ప ఇంక అంతకంటే వేరే రకంగా చేస్తే ఈ గొడవలు వచ్చేది కాదు, ఆ ప్రాణం పోయేది కాదు అనేటువంటిది మా అభిప్రాయం. కాబట్టి పోలీసుకు సంబంధించినటువంటి వ్యవహారాలను పక్కకు పెట్టి ముఖ్యమంత్రి గారు అదే పనిగా మాట్లాడడం, అసెంబ్లీలో మాట్లాడడం, తిరిగి అతను తెలుసో తెలియక అతను మాట్లాడడం. ఎందుకంటే అతను బహుశా మాట్లాడినటువంటిది ఏంటంటే, కొన్ని ఆరోపణలు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి దానికి కొంత వివరణకు నేను చూసినంత వరకు అల్లు అర్జున్ గారు బ్యాలెన్స్ గానే మాట్లాడాడు. ప్రెస్ మీట్ లో చాలా జాగ్రత్తగా మాట్లాడినాడు. అల్లు అరవింద్ గారు కూడా పక్కకున్నారు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి మీద, అంటే తన మీద వచ్చినటువంటి ఆరోపణలు కోర్టులో కేసు ఉండగా మాట్లాడాలి అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేది తప్పే, అల్లు అర్జున్ గారు కూడా మాట్లాడేది తప్పే. కాబట్టి సమస్యను పరిష్కరించేటువంటి దాన్ని కాకుండా జటిలం చేసినటువంటిది తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది మా ఆరోపణ ఎప్పుడు కూడా ఉన్నటువంటిది. సరే, ఏదైతేనేమి చివరికి మనం చాలా సందర్భాల్లో అనుకున్న 3-4 డిబేట్స్ లో శ్రీకాంత్ గారు చివరికి ఏమైపోయింది, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంత దానికి ఇంత కూడా ఇంత సీన్ ఎందుకు, విమర్శలు ఎందుకు, పెద్ద పెద్ద చర్చలు ఎందుకు చెప్పండి. ఇప్పుడు ఏం జరిగింది, ఆఖరికి సినిమా పెద్దలు వచ్చినారు, సరే వాళ్ళు దగ్గర వీళ్ళు పెంచారా,
ఎవరు అన్నారు, ఎవరు ఈగో సంతృప్తి చేయడానికి వచ్చినారు అనేటువంటి చర్చ పక్కకు పడితే చాప్టర్ క్లోజ్. ఇదే జరుగుతుంది అని మనం అనుకున్నటువంటిది, అదే జరిగింది కూడా. కాబట్టి అదే పద్ధతిలో మళ్ళీ ఎందుకు లేదంటే రేవంత్ రెడ్డి గారు అదే ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి దాని మీద చట్ట ప్రకారంగా మేము తీసుకునే చర్యలు అనేటువంటిది అన్ని కూడా ఎప్పుడైతే సినిమా పెద్దలని దిగొచ్చి ఆయన కలవడం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒకటి, తెలంగాణలో ఒకటి, మహారాష్ట్రలో ఒకటి, జార్ఖండ్లో ఒకటి, ఎక్కడ కాదు, దేశంలో ఒకటి కాదు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఆల్వేస్ ఒకటి. బట్ ఏపీకి వచ్చేసరికి మాత్రం కూటమిలో బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. రేవంత్ రెడ్డిని మీరు తెల్లారులేస్తే ఇక్కడ 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు, ఒక నేషనల్ స్థాయి లీడర్ని, జాతీయ అవార్డు వచ్చినటువంటి లీడర్ని ఈరోజు అవహేళన చేస్తూ అవమానపరుస్తూ వాంటెడ్లీ ఒక పొలిటికల్ రివెంజ్ తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి రాష్ట్రంలో మీరు మాట్లాడతారు. కష్టపడి వచ్చిన వ్యక్తి, కింది నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి చట్టం తన పని తాను చేసుకెళ్లడంలో తప్పులేదు అంటూ అటు ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అఫ్కోర్స్ మొదటి నుంచి కూడా టీడీపీ అంటే నిన్న ఇవాళ వాళ్ళతో అలయన్స్ అయ్యారు, కానీ జనసేన మొదటి నుంచి అలయన్స్లోనే ఉన్నారు. సో ఈ పాయింట్స్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 27 రోజుల తర్వాత మాట్లాడడం జరిగినటువంటి మాట వాస్తవం. అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? ఆ సమస్య సుమారుగా పరిష్కారం దిశగా, ముగింపు దిశలో ఉన్నప్పుడు మాట్లాడడం అనేటువంటి జరిగిన మాట. సరే, ఆయనకుండే అభిప్రాయాలు నాకు చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటిది. నా దగ్గర ఆధారాలు లేవు, కానీ ఆ మెగా ఫ్యామిలీకి, ఈ అల్లు ఫ్యామిలీకి, వీళ్ళందరూ కూడా కొంత అభిప్రాయ భేదాలు ఉన్నట్టుగా గత కొంతకాలం నుంచి కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటిది. వాస్తవమా కాదా మనకు తెలియదు, కాబట్టి అతను మాట్లాడలే. వాస్తవానికి తెలుగుదేశం అధ్యక్షుడు మాట్లాడినాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు తప్ప మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఏం కామెంట్ చేసినటువంటి సందర్భం మనకు లేదు. కాబట్టి రాజకీయంగా ఏంటంటే అతని పార్టీ ఎట్లైనా ఉండదు కాక అతనికి ఉండే అభిప్రాయాలు అతనికి ఉండొచ్చు, మాట్లాడినాడు, దానికి మాకేం సంబంధం లేదు. మా అభిప్రాయం మాత్రం అల్లు అర్జున్ సంఘటనను తీవ్రతరం చేసినాడు రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది పరిష్కార దిశగా కాకుండా కొంత ఈగో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేటువంటిది మా అభిప్రాయం. సరే, ఏం జరిగింది అనేటువంటిది ఆయనకు సంబంధించినది, ఆ పార్టీకి సంబంధించిన అంశం. వెంకరెడ్డి గారు, కమ్ బ్యాక్ టు యూ. రామారావు గారు, ఒకవైపు రేవంత్ రెడ్డి ఈగో క్లాష్ అయింది, ఈగో ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి అల్లు అర్జున్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారన్నది ఒక పాయింట్. ఇంకో రకంగా అల్లు అర్జున్ ప్రశంసిస్తూ ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ప్రశంసిస్తూ మాట్లాడారు. ఇంకోవైపు అటు కేటీఆర్ కూడా రెస్పాండ్ కావడం జరిగింది. ఈ అంశాలను, 6 గ్యారెంటీల అంశాన్ని కానీ, హైడ్రా అంశం కానీ, మూసీ అంశం కానీ, వీటి నుంచి డైవర్ట్ చేయడానికే సినిమా వాళ్ళని వాడుకుంటున్నారు. గతంలో నాగ చైతన్య, సమంత విషయం, ఈరోజు అల్లు అర్జున్ విషయం, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇక్కడ ఏమీ జరగట్లేదు అన్నది ఒక పాయింట్. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు అంటున్నారు కక్ష సాధింపు అల్లు అర్జున్ అని. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏం చేయాలనుకుంటారు అసలు? బాధిత మహిళ వైపు నిలబడాలా, లేకపోతే నష్టం జరిగిన వాళ్ళ వైపు నిలబడాలా, లేకపోతే అల్లు అర్జున్ చేసింది కరెక్టే, ఏం కాదులే పోండి, కేసు లేదు, ఏం లేదని చెప్పాలా? ఏమి మాట్లాడుతున్నారో వాళ్ళకి ఏమి అర్థం కావడం లేదు. ఇక్కడ లోకమంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఎదురు చూసింది. అసెంబ్లీలో చాలా స్పష్టంగా మొత్తం ఫూటేజ్తో సహా టైం టు టైం అన్నీ వివరించిన తర్వాత ఎస్, రేవంత్ రెడ్డి గారు బాధిత మహిళ వైపు, ఆ కుటుంబం వైపు నిలబడ్డాడు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధితుల వైపు నిలబడటం అనేది రేవంత్ రెడ్డి గారు చేసిన గొప్ప విషయం. ఈ విషయంలో ఎంతటి వాడైనా క్షమించకోకుండా గట్టిగా నిలబడ్డాడు. అది ఆ పని నిజంగా కూడా ఎక్కడ ఎవరు చేయరు. ధైర్యవంతుడు, నిజాయితీవంతుడు, పేదల పక్షపాతి అనేటటువంటిది చాలా మొత్తం సోషల్ మీడియా వరల్డ్ వైడ్గా కూడా ఆయనకు ప్రశంసలు కురిపించడం జరిగింది. రెండో పాయింట్ చూడండి, ఇప్పుడు అక్కడ వాళ్ళు చర్చకు వస్తే కూడా రేవంత్ రెడ్డి కళాకారులను గౌరవించే కాడ ఎక్కడ కూడా ఏమాత్రం అది లేదు. కానీ కళాకారులను గౌరవించే కాడ ఎక్కడ ఏమి లేదు. కళాకారులు ఏమైనా దేశంలో బార్డర్స్ లాగా వాళ్ళు ఫైట్ వినండి, నేరం జరిగినప్పుడు తప్పకుండా కళాకారుడైనా, దేశ ప్రధాని అయినా జైలు పోవాల్సింది. కాబట్టి అక్కడ ఎక్స్క్లూజన్ అనేటటువంటిది ఉండదు. అంతే కదా, ప్రొవోకేషన్ చేసినట్టే కదా. పబ్లిక్ అంత వేవ్ ఎందుకు వచ్చింది? నిన్ను చూసి నన్ను చూసి వచ్చింది. ఆడికి ఎవరిని చూడడానికి వచ్చిరు? అక్కడికి ఆయన చూడడానికే కదా వచ్చింది. ఆయన చూడడానికి వచ్చినప్పుడు ఆయన పక్కనున్న థియేటర్లో ఉన్న జనమంతా ఊరికొచ్చింది ఎవరి కోసం? అల్లు అర్జున్ కోసమే వచ్చింది. కాబట్టి
చట్ట ప్రకారంగా ఆయన రావడం వల్లనే ఇంత ఇష్యూ జరిగిందనేది అక్కడ ఉన్నటువంటి సారాంశం. దీన్ని అర్థం చేసుకోవాలి కానీ దాంట్లో ఇంకో కొత్త కోణం చూడాల్సిన అవసరం లేదు. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా ఆయన ఒక కళాకారుడిగా వాళ్ళ వైపు ఉన్నటువంటి తప్పుని ఎత్తి చూపించడంతో పాటు ఒక ప్రభుత్వాధినేతగా ప్రభుత్వంలో ఎవరైనా ఏది జరిగినా ఫస్ట్ బాధితుల వైపే నిలబడాలి. అది రేవంత్ రెడ్డి గారు చేశారు కాబట్టి అతను చేసిన నిర్ణయాన్ని చట్టబద్ధమైన పరిపాలన నేను గౌరవిస్తున్నా అని చెప్పడం జరిగింది. అంటే చాలా స్పష్టంగా, ఎందుకంటే ప్రభుత్వంలో ఉండు కాబట్టి ఆయన తెలుసు ఆ పెయిన్ ఏందో, కాబట్టి ఆయన చెప్పగలిగిండు. ఇక్కడ కూడా ఏంటంటే కొంత మానవతా దృక్పథం లోపించింది అనేది చెప్పిండు. ఫస్ట్ నుంచి రేవంత్ రెడ్డి గారు మొత్తుకుంటుంది కూడా అదే. నీ అభిమాని నీ సినిమా చూడడానికి టికెట్లు కొనుక్కొని 10,000 రూపాయలు డబ్బులు పెట్టుకొని వచ్చి నిలబడ్డప్పుడు ఇంత జరిగినప్పుడు తప్పకుండా సానుభూతితో మానవతా దృక్పథమో తెల్లారి పరామర్శించడం ఏదో చేయాలని మొత్తుకున్నదే ఆయన. అయాల వీళ్ళకి ఎవ్వరికి అర్థం కాలేదు. కానీ ఇవాళ అదే విషయాన్ని అల్లు అర్జున్ తన స్టార్డమ్ చూసుకొని పోతే మళ్ళీ ఇబ్బంది అవుతలేదు, క్రౌడ్ కంట్రోల్ చేస్తున్న కష్టం అని అనుకుని ఉండొచ్చు ఏమంటారా? బహుశా అట్లెట్లుంటుందండి, అట్లెట్లుంటుంది. యాక్చువల్గా నువ్వు ఫస్టే రావద్దని నువ్వు ఇచ్చిన దానికి వాళ్ళు లోకల్ చిక్కడపల్లి పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్టు, దాంట్లో మీరు వస్తే ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ చేయడం కష్టమని చెప్పడం జరిగింది. చెప్పినాక కూడా మీరు వస్తే ఎట్లా దాన్ని ఏమి చూసుకోవాలని అది కొంత ఉన్నది. ఆయన తప్పు కూడా ఉంది కాబట్టే అంత దాకా వచ్చింది. దీని మానవతా దృక్పథంతో ఫస్ట్ బాధిత మహిళ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చాలా కరెక్టు. బాధిత మహిళ ఎవరు? అభిమాని. ఒక కళాకారుడుగా స్పందించాలి, వెంటనే పోవాలి, వాళ్ళకి కావాల్సినటువంటి చేస్తే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. గతంలో కూడా చాలా సంఘటనలు జరిగినాయి. ఎంతోమంది స్పందించడం, ఏదో రకంగా అభిమానులకు వాళ్ళ శాంతింపజేసుకోవడం అట్లా జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అది జరగలేదు. ఒక మహిళ అట్లా అయిందని బాధపడ్డాడు రేవంత్ రెడ్డి గారు. ఆ బాధని వ్యక్తం చేసిండు తప్ప ఈడ వాళ్ళని వేధించడానికో వీళ్ళని వేధించడానికో. అంటే ఇప్పుడు నిజంగా వాళ్ళ మీద వేరే దృక్పథం ఉంటే టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారే కదా. అంటే ఇక్కడ ఎవరి వైపు చూడాలి? బాధిత మహిళలకు నష్టం జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారేగా వాళ్ళ వైపు ఉంది. అప్పుడు ఎట్లా చూడాలి? అంటే ఎంత సమన్యాయం పాటించిండో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ వాళ్ళ అవసరం ఒక నిర్మాత పెద్ద బడ్జెట్ తో వచ్చిన నిర్మాత చేసుకోవడంలో తప్పు లేదు. కానీ అక్కడ ఒక మాటల దాడి జరిగిందా? ఒక 2-3 రోజుల వరుసగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా అటు ఇండస్ట్రీని వెళ్ళిపోమన్నారు, అల్లు అర్జున్ విమర్శించారు. చట్టం ఆల్రెడీ తన పని దీన్ని సగం జడగొట్టింది ఎవరు? కేటీఆర్, ఈ బీజేపీ వాళ్ళు. దీన్ని అసలు రాజకీయం చేసిందే వాళ్ళు. దాన్ని నిజంగా కూడా సీఎం గారు దాన్ని అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినంత పెద్దగా అది కూడా లేదు. బాధిత మహిళలకు ఏదైనా ఉంటే చట్టపరంగా తీసుకుంటారు, దానికి ఏదైనా ఉంటే ఇదంతా అవుతుంది. బాగా రెచ్చగొట్టి జనాల్ని అగో సీఎం పేరు మర్చిపోయిండు అని రెచ్చగొట్టింది కేటీఆరే. తర్వాత ఇక చూసినావా ఇట్లా చూసినావా అల్లు అర్జున్ కుటుంబం మీద వేధిస్తుండని చెప్పి మళ్ళీ ఒక పక్కంగా చెప్పింది కేటీఆరే. వీళ్ళకు తగ్గట్టుగా డీకే అరుణ, కిషన్ రెడ్డి వీళ్ళంతా అయ్యో మొత్తం అల్లు అర్జున్ ఫ్యామిలీపై అది చేస్తున్నారని. ఎంతసేపు అల్లు అర్జున్ ఫ్యామిలీ చుట్టే చూసినారు కానీ మరి బాధిత మహిళ దగ్గరికి ఈ చెప్పిన కేటీఆర్ పోలే, వాళ్ళ కుటుంబం పోలే, వాళ్ళ కార్యకర్తలు పోలే. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు కూడా పోవచ్చు కదా. నువ్వు కూడా ప్రభుత్వ పెద్దవే కదా, సెంట్రల్ కేంద్ర మంత్రివే కదా, నీ ఏరియాలో నువ్వున్న ఏరియాలో నీ పరిధిలో జరిగింది కదా, కనీసం మానవతా దృక్పథంతో పోవద్దా? కిషన్ రెడ్డి గారు పోయారా? పోలే. నువ్వు పోలే, నీ పార్టీ పోలే, నీ కార్యకర్తలు పోలే. సోషల్ మీడియా ఒకటి ఈజీగా దొరికిందని ఎవరిని పడితే వాళ్ళని బ్లేమ్ చేస్తారా? రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారు. అందరికీ మంచి మెరుగైన వైద్యం ఆ బాబుకి అందజేయడంతో పాటు వీళ్ళకంటే ముందే స్పందించి మా మంత్రి గారు కోమటిరెడ్డి గారు వెళ్ళి వెంటనే 25 లక్షలు చెక్ ఇచ్చి మంచి వైద్యం ఇవ్వమని ఫస్ట్ 25 లక్షలు చెక్ ఇచ్చి వైద్యం అందియమని చెప్పి అండగా నిలబడ్డది మేము. ఇంతకంటే ఎక్కువ చేసేటటువంటి వాళ్ళు ఎవరున్నారు? వీళ్ళ కనీస జ్ఞానం ఉందా? కేటీఆర్కి అయినా కానీ బీజేపీ నాయకులకు ఏం పద్ధతి అండి? ఒక జరిగింది సంఘటన, నిజంగా ఈయన తప్ప ఆయన తప్ప తర్వాత చూసుకుంటే ముందు బాధిత కుటుంబం వైపు నిలబడాలి. మన ఇంట్లో ఒక ఇష్యూ జరిగినప్పుడు ఫస్ట్ బాధిత వైపు నిలబడండి. తర్వాత తప్పులు అటు అల్లు అర్జున్ సైడ్ జరిగిందా, ఇటు జరిగిందా, ఒత్తిడి వల్ల జరిగిందా, లేకపోతే ఇంకేం జరిగింది, ఇవన్నీ తర్వాత డిస్కస్ చేయదు. నువ్వు ఫస్టే రాజకీయం చేసి కూర్చోబెట్టి ప్రతిపక్షం కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సర్పంచ్ కూడా ఉన్నారు, వాళ్ళు బాధితులు కనిపిస్తలేదు. మీరే ఒక మాట చెప్పిండ్రు, భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కనీసం కూడా మరి ఒక పథకాలు అమలు కావట్లేదని ఒక్కరి మాట మాట్లాడలేదు. ఆడ బీజేపీ లేదా?
బీజేపీ లేదా, లేకపోతే పక్కన కేంద్రంలో బీజేపీకి కళ్ళు కనపడటం లేదా, ఆడ ఏం జరుగుతుందో మాట్లాడే పరిస్థితి లేదా అంటే అక్కడ మాట్లాడరు. ఎందుకంటే అక్కడ వాళ్ళ అనుకూలమైనటువంటి ప్రభుత్వం, ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారు చూపిస్తుంటే కూడా వీళ్ళ కళ్ళు మంతా ఉన్నాయి. ఇదా దుర్మార్గం? సో కార్తీ గారు, చాలా అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. ముచ్చట పెట్టుకుంటూ పోతే, చర్చించుకుంటూ పోతే చాలా టైం పట్టుద్ది. ఒకటి, ఇందాక జయేశ్వర్ రెడ్డి గారు స్టార్టింగ్లో లేవనెత్తినటువంటి పాయింట్, అల్లు అర్జున్ ద వే ఆఫ్ బిహేవియర్, హీ జస్ట్ బోర్న్ ఇన్ ఎ గోల్డెన్ స్పూన్, హీ డజంట్ నో ఎనీ హార్డ్ వర్క్స్. సో ఒక సాధారణమైనటువంటి మనిషి కష్టం తెలియదు, ఆ బిహేవియర్లో మార్పు రావాలి, ఈగోయిస్టిక్గా ఉండొద్దు, ఆయన వ్యవహార శైలి ఈగోయిస్టిక్గా ఉంటుందన్నది ఇందాక సినీ పరిశ్రమకు చెందినటువంటి ఒక నిర్మాత చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ ఈగోయిస్టిక్ వర్సెస్ మెగా ఫ్యామిలీ, అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ మారిపోయిందా అన్నది ఒక పాయింట్ డిస్కస్ చేసి దాని తర్వాత పొలిటికల్ ఏంటి అని తీసుకుంది ఎవరన్నది నేను మిమ్మల్ని అడుగుతాను. నిజానికండి ఇక్కడ ఒకసారి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీయా లేదా అల్లు వర్సెస్ వైగానా ఒక్కసారి పక్కన పెట్టండి. నేను ఒకసారి ఇష్యూ క్లియర్గా ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో చర్చించుకున్న ఇష్యూయే, ఈ అల్లు అర్జున్ ఈ ఇష్యూకి కర్మ కర్త క్రియ. కేవలం అతను ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కామెంట్ కూడా మీరు ఒక్కటి గమనించండి, ఆ ఒక్కటి తప్ప అందే మాట్లాడుకుంటున్నాం. మానవతా దృక్పథం లోపించింది, ఆ పాయింట్ ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంటూ. ఎవరికి లోపించింది అల్లు అర్జున్కి. ఒక విషయం ఉందండి, ఎప్పుడు జరగని విషయం కాదు, కానీ జరిగింది. ఎందుకు జరిగింది? అల్లు అర్జున్ అనఫిషియల్గా పర్మిషన్ లేకుండా సినిమా ప్రమోషన్ ఈవెంట్ చేసుకోవడం వల్ల. అల్లు అర్జున్ సినిమా చూడటానికి వస్తే ఇష్యూ లేదు, అల్లు అర్జున్ సినిమా చూడటానికి రాలా, తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం. తన దృష్టిలో 2,000 కోట్ల టార్గెట్ ఉంది, తన దృష్టిలో 300 కోట్ల మార్కెట్ అతనుకుంది. ఆ మార్కెట్ నిలబెట్టుకోవాలి, 2,000 కోట్ల రూపాయలు సాధించాలి. కేవలం డబ్బుల కోసం తెగబడ్డటువంటి అల్లు అర్జున్ చేసినటువంటి పని వల్ల జరిగిన పరిణామం. రెండోది, అక్కడ సినిమా ప్రమోషన్ కోసం అది ఇంపార్టెంట్, పోయిన ప్రాణానికి ఇవ్వలేదు అనేది పోలీసులు సాక్ష్యాధారాలతో చూపించారు. అల్లు అర్జున్ ఏ టైం వరకు సినిమా ఉన్నాడు? గంగమ్మ జాతర సీన్ వచ్చేంత వరకు. ఎప్పుడు వచ్చింది? 2 గంటలకు వచ్చింది అది సినిమా స్టార్ట్ అయిన. మీరు సినిమా చూసుంటారు, అందరికీ తెలుసు. రెండోది నేను అడిగేది ఏంటంటే, అసలు పుష్ప సినిమా అనేది ఒక రాంగ్ కంటెంట్ మూవీ. నేను డే 1 నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన నేను డే 1 నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాను. నేను గట్టిగా మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ వీడియో చేయాల్సి వచ్చింది. 25 లక్షల రూపాయలు సాయం ప్రకటిస్తున్నాను. 25 లక్షల రూపాయలు అని నేను ఆ రోజు చెప్పాను. అడుక్కొని తెలంగాణ సమాజంలో, ఆంధ్రప్రదేశ్ సమాజంలో అడుక్కుని ఆ కుటుంబాన్ని పోషించుకుంటాను. 25 లక్షలు ఎవరికి కావాలన్నాను. ఇక 2 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఈ 2 కోట్ల రూపాయలు డే 1 ప్రకటించుంటే అల్లు అర్జున్ ఇప్పుడు ఆ మాటలో మానవతా దృక్పథం మిస్ అయింది. ఎవరో వచ్చి తడితే తప్ప వీళ్ళకు సోయి రావట్లేదు అన్నది పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా మనం కరెక్ట్ గా సార్, వాస్తవం 100% వాస్తవం. నిజానికి అదే 2 కోట్ల రూపాయలు మొదటి రోజు, సరే మీరు అన్నట్టు అల్లు అర్జున్ గారు పోతే ఏదో క్రౌడ్ పుల్లింగ్ అవుద్ది, మళ్ళీ ఇబ్బంది అవుద్ది అని అనుకుందాం ఒకసారి, అదే నిజం అనుకుందాం. మరి అల్లు అరవింద్ గారు పోవడానికి ఏమైంది? మొన్న పోయారు అల్లు అరవింద్ గారు, మరి అదే రోజు పోతే అల్లు అరవింద్ గారు బాగుండేది కదా. మన కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత పోకూడదు అని కన్ఫ్యూజన్ ఉన్న తర్వాత పోయారు. అసలు కోర్టులో ఇష్యూ లేనప్పుడు, ఈ మధ్యంతర బెయిల్ ఇష్యూనే లేనప్పుడు డే 1 పోవచ్చు కదా అల్లు అరవింద్ గారు. ఎవరడ్డు వచ్చారు అప్పుడు? కేవలం ఒక మాట, గోటితో పోయేదా గొడ్డ దాకా తెచ్చుకున్నారు అనే పదం ఉంది కదా, యాస్తేది నిజం. తెలంగాణ ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, చనిపోయింది ఎవరు? అల్లు అర్జున్కి కరుడు కట్టిన అభిమాని. నిజానికి ఆ టైంలో ఆ కుటుంబం ఆ సినిమాకి రావాల్సిన అవసరం లేదు, బెనిఫిట్స్కి రావాల్సిన అవసరం లేదు. కానీ ఆ అబ్బాయి అల్లు అర్జున్కి అమితాభిమాని కావటం వల్ల పుష్ప 1లో ఉన్నటువంటి డాన్సులన్నీ వేస్తాడు, పుష్ప 1లో ఉన్న పాటలన్నీ పాడతాడు. అతను 20 రోజుల నుంచి గోల్ చేస్తున్నాడు. పిల్లల మీద ఉన్న ప్రేమ మేరకు ఆ కుటుంబం తీసుకొచ్చింది. ఆ కుటుంబం తమ కుటుంబంలో మనిషి చనిపోయిన అల్లు అర్జున్ మీద కేసు పెట్టాలా వద్దా అనే దానికనే సంశయించారు. ఇప్పటికీ వాళ్ళు రాజీ పడుతూనే ఉన్నారు. ఎందుకు? వాళ్ళ కుటుంబం మీద ఉన్న అభిమానం. అభిమానులకి హీరో మీద అంత ప్రేమ ఉంటుంది, కానీ హీరోకి అభిమానుల మీద ఏమాత్రం ప్రేమ ఉండదు. నిజానికి బెనిఫిట్స్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసినందుకు, నిన్న మొన్న ఒక పాట కూడా రిలీజ్ అయింది సెటరికల్ గా, టికెట్లు మేమే కొనాలి, సావులు మేమే చావాలని చెప్పేసి ఒక సెటరికల్. ఇట్లాంటి స్టార్లకు ఇట్లాంటి పాటలు చెంప మీద కొట్టినట్టు ఉంటుంది వాళ్ళ వ్యవహార శైలికి. కరెక్ట్. మీరు ఆ పాట ఉద్దేశించడం ఈ టైం కరెక్ట్ కూడా. ఎందుకంటే అభిమానులు 2,000 పెట్టి 3,000 పెట్టి టికెట్ కొన్నారండి. అసలు బెనిఫిట్స్ వాళ్ళు ఎవరి కోసం వస్తున్నారు? అభిమానుల కోసం, హార్డ్ కోర్ అభిమానుల కోసం. అభిమానులు కూడా అన్ను హార్డ్ కోర్ అభిమానులు. సినిమా బాగున్నా బాగలేకపోయినా మా హీరో సినిమా చూడాలి, ఎంత ఖర్చు అయినా అనుకునే అభిమానులే కదా. వాళ్ళకి ఫ్రీగా చూపించవచ్చు కదా, తక్కువ రేట్కి ఇవ్వచ్చు కదా, సబ్సిడీకి ఇవ్వచ్చు కదా. అసలు బెనిఫిట్స్ వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఏదైనా సాయ కార్యక్రమాల దానికోసం స్టార్ట్ అయిన దాన్ని వేరే బెనిఫిట్ కోసం వాడుకునే కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బెనిఫిట్ షోలకు కూడా సినిమా ప్రమోషన్ ఈవెంట్ చేసుకోవడం. నిజానికి చెప్తున్నాండి, అల్లు అర్జున్ సెన్సార్ కంటే ముందు సినిమా చూసుంటాడా? మనకు తెలీదా సినిమా చూసుంటాడో లేదో? సినిమా చూసుంటాడు కదా. నిజానికి అతను సినిమా చూడాలని ఉంది. అమీర్పేట సొంత థియేటర్ ఉంది, ఏ థియేటర్ మల్టీప్లెక్స్, అక్కడ మాస్ జనం రారు, కొద్ది క్లాస్ వస్తారు. పాత సత్యం థియేటర్ అరకెళ్ళి చూడొచ్చు. గచ్చిబౌలి ఆయన ఇంటి దగ్గరలో ఏంబీ మాల్ ఉంది, అక్కడ క్లాస్ పీపులే వస్తారు, అంతే. ఇంత మాస్ ఉండదు.
కొద్ది లిమిటెడ్ పీపుల్ ఉంటుంది, అక్కడ పోయి చూడొచ్చు. ఇంకోటి ఈ పాయింట్ మీరు అన్నారు కాబట్టి కార్తిక్ గారు, పవన్ కళ్యాణ్ ఇందాక డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కూడా నేను నా సినిమాలు థియేటర్లో చూడడం, రెండో సినిమాను మూడో సినిమా రిలీజ్ అయినప్పుడే నేను ఆపేస్తాను. ఎందుకంటే సినిమాకి అభిమానులైనా కానీ లేదంటే ఎవరైనా బెనిఫిట్ షోకి వెళ్ళే ఫ్యాన్స్ ఎవరైనా కానీ సినిమాని ఎంజాయ్ చేయడానికి పోతారు. సో ఆ సినిమా ఫీల్ మిస్ అవుతుంది. హీరోలు వెళ్తే కాన్సన్ట్రేషన్ మొత్తం హీరోల పైకి వచ్చేస్తూ ఉంటుంది. అందులో మనం చూడొచ్చు అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో వీడియోలో ఒక అబ్బాయి బాల్కనీ ఎక్కుతూ ఉంటాడు. అల్లు అర్జున్ పైన ఉంటే ఈ అబ్బాయి కింద నుంచి లోయర్ క్లాస్ నుంచి బాల్కనీ ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటాడు. సో అసలు స్టార్ హీరోలు ఇంత క్రౌడ్లో సినిమాలు చూడాల్సిన అవసరం ఉన్నదా? ఇంకో విషయం కూడా అండి, అసలు స్టార్ హీరోలు సినిమాలు చూడటం కొత్త కాదు, ఇది అల్లు అర్జున్కి కొత్త కూడా కాదు. కానీ సినిమా సెలబ్రిటీ ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒక పావు గంట తర్వాత బ్యాక్ డోర్ నుంచి వాళ్ళకి కేటాయించిన స్పెషల్ క్యాబిన్లోకి వచ్చి కూర్చుంటారు. తర్వాత సినిమా అయిపోక ముందే ఒక పావు గంట ముందు వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చినట్టు పోయినట్టు కూడా సినిమాలో అక్కడికి వచ్చిన అభిమానులకు తెలియదు. తర్వాత వాళ్ళు ఫోటో తీసుకుని వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఓ ఈ సినిమా హీరో మనతో పాటు సినిమా చూశాడని చాలా మంది ఫీల్ అవుతారు. గతంలో చాలా మంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారు కూకటపల్లిలో జగదాంబ థియేటర్కి రెగ్యులర్ గా వెళుతుంటారు. అక్కడ ఉన్న అభిమానులు తెలియదు బాలకృష్ణ వచ్చినట్టు. మీడియాలో అందరు చూసినట్టు అక్కడ చూస్తారు. మీడియాలో బాలకృష్ణ వచ్చాడన్న వార్తని అక్కడ సినిమా చూసిన అభిమానులు కూడా అట్నే చూస్తారు. ఇదే అల్లు అర్జున్ చాలా సినిమాలు చూస్తారు. అక్కడ అల్లు అర్జున్ సినిమా చూడటానికి పోలేదండి, సినిమా ప్రమోషన్ కోసం పోయాడు. అందుకనే మెట్రో స్టేషన్ నుంచి పిల్లల నెంబర్తో సహా విజువల్స్ లో కళ్ళకి కనబడుతున్నాయి కదా, మెట్రో స్టేషన్ నుంచి ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి సంధ్యా థియేటర్ వరకు ర్యాలీకి వెళ్ళాడు. అసలు హైదరాబాద్ గురించి ఐడియా ఉన్నటువంటి, హైదరాబాద్ లో పుట్టి పెరిగినటువంటి అల్లు అర్జున్ కనీసం తెలియదు ఆర్టీసీ క్రాస్ లో ఎంత ట్రాఫిక్ ఉంటుంది అనేది. అక్కడ 18 థియేటర్లు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, 18 థియేటర్లు ఉన్నాయి. 9:30 అనేటువంటిది సినిమా క్లోజింగ్ టైం ఒక షోకి, ఇంకో షో స్టార్టింగ్ టైం. రెండు క్లాష్ అయ్యే టైం. వాళ్ళంతా అల్లు అర్జున్ వస్తున్నాడంటే సినిమా వదిలేసి కూడా అల్లు అర్జున్ చూడడానికి వస్తారు. ఎందుకంటే సినిమా మళ్ళీ చూడొచ్చు, అల్లు అర్జున్ పొద్దా చూడలేం కదా, వస్తారు. అంతమంది 15 థియేటర్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారి 18 థియేటర్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారికి అక్కడికి వచ్చి హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్ల మీద ఉన్న వాళ్ళంతా ఎగబడితే ఏంటి పరిస్థితి? ఎట్లా కరోడు పోలీస్ స్టేషన్లు ఎంతమంది పోలీసులు వచ్చినా ఎట్లా దాన్ని మేనేజ్ చేయగలరు? రెండు అల్లు అర్జున్ రావద్దన్నారు, వస్తాడని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి లేదు. అప్పటికి కొంతమంది పోలీసులు ఉండి ప్రయత్నం చేశారు. పైగా మళ్ళీ ఈయన ఒక్కడే వస్తాడా, 40-50 మంది బౌన్సర్లు వేసుకొని, సరే 30, 40, 50 సంఖ్య పక్కన పెట్టండి, అంతమంది బౌన్సర్లు వేసుకొని. అసలు విషయం ఏంటంటే ఇతను బాల్కనీలో హైయర్ బాల్కనీలో పోయాడండి. ఈయన పోగానే డోర్లు క్లోజ్ చేశారు. టికెట్ ఉన్న కూడా లోపలికి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ తో పాటు క్రౌడ్ పులింగ్ లో వచ్చిన వాళ్ళంతా గేట్ దాటుకుని వచ్చిన వాళ్ళంతా ఆపిపోయారు. టికెట్ అసలు ఉన్నోడు ఉన్నారు చూసారు హయ్యర్ బాల్కనీ రోడ్డు, వాళ్ళు లోయర్ బాల్కనీ రోడ్ నుంచి హయ్యర్ బాల్కనీలోకి పోవాలని పరిస్థితి. ఎందుకంటే వాడి టికెట్ ఏమో పైన, వాడు పైన డోర్ క్లోజ్ అయింది. అల్లు అర్జున్ పోగానే బౌన్సర్ డోర్ క్లోజ్ చేశారు. మీకు ఆ విజువల్స్ లో కూడా క్లియర్ గా ఉంటుంది. కింద లోయర్ బాల్కనీకి వెళ్ళాడు. లోయర్ బాల్కనీ నుంచి హయ్యర్ బాల్కనీ పోయిదా అంటే గేట్ కూడా కొట్టేసుకుని పోయారు వాళ్ళు. మీరు అన్నారు అభిమాని అల్లు అర్జున్ చూడటం కోసం ఇక్కడ అనుకోలేదు. వాడి టికెటే హయ్యర్ బాల్కనీ, వాడి టికెట్ హయ్యర్ బాల్కనీ. వాడు వెళ్ళాడు పైకి వెళ్ళే క్రమంలో ఆ బౌన్సర్లేమో వెనక దోసుడు, వీళ్ళేమో పైకి పోవుడు. ఏం జరిగింది అక్కడ? రేవతి అనే మహిళ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ మహిళని బౌన్సర్ దొక్కాడు, తర్వాత అందరు దొక్కాడు. అది చావుకు కారణం. ఇక అల్లు అర్జున్ నేరస్తుడా కాదా? క్లియర్ చెప్పండి. అల్లు అర్జున్ నేరస్తుడు. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాను, మీరు రాజీ పట్టానికి సినిమా పెద్దలతో కలిసి రాజీ పట్టానికి కూడా లేదు. అల్లు అర్జున్కి పడే శిక్ష రేపొద్దున ఇంకొక సెరబెట్టి తప్పు చేయాలంటే భయపడాలి. నేను చెప్తున్నాను, అల్లు అర్జున్ తన సినిమాలు తీసుకున్న 300 కోట్లని యాస్తిది ఆ కుటుంబానికి ఇవ్వాలి. ఎందుకు 300 కోట్లు అని డిమాండ్ చేస్తున్నానంటే ఇక్కడ నేను చాలా క్లారిటీగా మళ్ళీ చెప్తాను ఆడియన్స్ కండి, మీ ఐ న్యూస్ ఆడియన్స్ చాలా క్లియర్గా చెప్తాను. నేను 300 కోట్లు ఇవ్వడం ద్వారా రేపొద్దున ఇంకోసారి పెట్టి అదే తప్పు చేయడానికి భయపడతాడు. అదే 1 కోటి కాడ 2 కోట్ల కాడ 25 లక్షల కాడ 50 లక్షల కాడ రాజీ పడితే సినిమా ప్రమోషన్ అయ్యి డబ్బులు వస్తాయి అనుకుంటే ఇంకో ప్రాణం తీసుకుంటాడు. ఏముంది? అల్లు అర్జున్ ఒక మాట అన్నాడు, ఓవైసీ అసెంబ్లీలో అన్నాడు కదా, పనిష్మెంట్ గట్టిగా ఉండాలి, దీని ప్రతిచర్య గట్టిగా ఉండాలి, అప్పుడు ఇంకొక హీరోలు ఇట్లాంటివి. ఎందుకంటే 1 కోటి 2 కోట్లు 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నవాడికి 1 కోటి అనేది ఉల్లిగడ్డ మీద పొట్టు లాంటిదండి. ఉల్లిగడ్డ మీద పొట్టు వాళ్ళ సినిమాకి అది ఉపయోగపడి దాన్ని నరవాలి అనుకునే చేస్తారు, మళ్ళీ చేస్తారు, మళ్ళీ జరుగుతాయి. ఏదో మనం విన్నాం కదా ఓవైసీ మాటల్లో, ఆడు చనిపోయారంటే చనిపోయారా నా సినిమా హిట్ అయినట్టే అన్నాడు అని చెప్పేసి. అది నిజమా కాదా మనం వినకపోయినా, అనకపోయినా సహజంగా నరబలి మీద ఇలాంటి మూఢనమ్మకాల మీద కొంతమంది సినిమా కొంతమంది, అందరికీ కాకపోవచ్చు, అది అల్లు అర్జున్ కుందా నాకు క్లారిటీ లేదు. కానీ మనం ఆ చర్చను ఎంకరేజ్ చేయొద్దు. కానీ సరే పని చేద్దామండి, ఆ చర్చ కూడా ఎంకరేజ్ చేయొద్దు. మీరు అట్ట చనిపోయిందట నాకు తెలిసిందట ఆ చర్చను ఎంకరేజ్ చేద్దామా? ఆ చర్చలో మీకు మానవత్వం కనపడిందా? మీకు ఒక మనిషి నా ఇంట్రోలో కూడా నేను ముందే అదే అన్న, ఏదో తెలిసి తెలియనట్టు ఏదో జరిగిందట అయ్యిందట, సో మేము ఇంత డొనేట్ చేస్తున్నాం మా టీం తరఫున. వ్యవహారశాలు కరెక్ట్ కాదు అంత పెద్ద స్టార్ కి కాదు. అలాంటి యాటిట్యూడ్ ఉన్న పర్సన్ లో నిజంగా రూమ్ లో వచ్చిన నమ్మాల్సిన పరిస్థితి. ఏం చేస్తాం? నిజంగా అతని యాటిట్యూడ్ అదే కదా. ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిందని తప్పు పడుతున్నారు. అసెంబ్లీ
అనేది ఒక సపరేట్ బాడీ అండి. అప్పటి వరకు ఉన్న ఇష్యూస్ అనేకం చర్చకు రావచ్చు కాక అసెంబ్లీ అనేది టాపిక్స్ ఏవైనా రావచ్చు. కోర్టు బయట అదే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే నువ్వు చట్టాన్ని ప్రభావితం చేస్తున్నావు, కోర్టులో ఉన్న కేసు ఎట్ట మాట్లాడుతున్నావు మనం కూడా అడగొచ్చు. కానీ అసెంబ్లీలో మాట్లాడే హక్కు ఉంది. అసెంబ్లీ స్పీకర్ పరిధిలోది, హైకోర్టుతో సంబంధం లేదు. అదొక జ్యుడిషియరీ పవర్ అయితే ఇదొక పవర్ ఉంది. హైకోర్టు ఎంత పవర్ ఉందో అసెంబ్లీ కూడా అంతే పవర్ ఉంది. చట్టసభ తక్కువ, అసెంబ్లీ తక్కువ. అది ప్రజలతో ఉన్నటువంటిది. ఒక అసెంబ్లీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి రేవంత్ రెడ్డి, ల్యాండ్ ఆర్డర్ రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, చెప్పాలి ఏం జరిగిందో చెప్పాలి, చెప్తాడు. చెప్పిన దాన్ని బయట ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ ఎలా ఖండిస్తాడు కోర్టులో ఉన్న కేసుని? బట్ అంటే గతంలో చూసుకున్నా కానీ ఈ కేసుల విషయంలో వెంకరెడ్డి గారు మీరు కూడా కొంత క్లారిటీ ఇవ్వండి. సో ఇట్లాంటి తొక్కిసలాటకు సంబంధించినటువంటి కేసులో గతంలో షారుఖ్ ఖాన్ విషయంలో కూడా ఒక విషయం అండి, మళ్ళీ తప్పుడు పోతుంది. షారుఖ్ ఖాన్ విషయంలో కానీ లేదు, చిరంజీవి ఇందిరా సినిమా ఐ థింక్ తొక్కిసలాట ఇష్యూలో కానీ సరే వాట్ ఎవర్ ఆ తొక్కిసలాట విషయంలో నేను క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు అదే అల్లు అర్జున్ యూసఫ్గఢ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాడు. అక్కడ తొక్కిసలాట జరిగింది అనుకోండి, మన ప్రభుత్వాన్ని పోలీసులు తప్పుపడుతుందో అల్లు అర్జున్ తప్పు పట్టం ఎందుకు? పర్మిషన్ తీసుకొని పెట్టుకుని సభ అన్ని పర్మిషన్ తో, ఇది పర్మిషన్ లేకుండా ఈవెంట్ చేసుకున్నాడు అతను. పర్మిషన్ లేకుండా సినిమా చూడటానికి వచ్చాడండి. ఫండమెంటల్ రైట్, మనిషి యొక్క ఫండమెంటల్ రైట్. టికెట్ కొనుక్కున్నాడు, సినిమా చూడటం. నిజానికి అతను వస్తారంటే పోలీసులు వద్దన్నారు. సో ఇందులో మీరు ర్యాలీనే తప్పుపడుతున్నారు, ఆ షో ఆఫ్ ని తప్పుపడుతున్నారు. అల్లు అర్జున్ కూడా టికెట్ కొనుక్కొని సాధారణ పౌరులు లాగానే సినిమాకి వచ్చారు కదా. అలా వచ్చుంటే పర్లేదు, నేను చెప్తున్నా కదా. అల్లు అర్జున్ కూడా అదే అంది, అల్లు అర్జున్ కూడా జీవించే హక్కు ఉంటుంది, ఆయన కూడా స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పేసి. ఆ పాయింట్ ఉందని నేను బయట తీసాను ఈ పాయింట్ ను. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా చూసి హక్కు ఉంది, అతను హక్కు నేను కాదు అన్ను. కానీ సినిమాకి ఎలా పోవాలనేది అల్లు అర్జున్ తెలుసు. పోయాడు అతను, గతంలో పోయాడు. ఏది సినిమా స్టార్ట్ అయిన తర్వాత పావు గంటకు పోవాలి, సినిమా క్లోజింగ్ అంటే ఇప్పుడు మీరు ఫ్లైట్ ఎక్కుతుంటే మీకు తెలుసు వివిఐపీలని ఏం చేస్తారు, అందరూ ఎక్కిన తర్వాత తీసుకొచ్చి ఎక్కిస్తారు. తర్వాత ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత ముందు విఐపీని బయటికి పంపించిన తర్వాత సామాన్యులను బయటికి పంపిస్తారు. అవునా కాదా? ఎందుకు? ఓ ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళ రక్షణ కోసం ఓ ప్రోటోకాల్ ఉంటుంది. అలానే ఇది చట్టం కాకపోయినా సాంప్రదాయబద్ధంగా సినిమా వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఏర్పాటు చేశారు. ఆ సాంప్రదాయబద్ధ ప్రోటోకాల్ ని కూడా తప్పించి తన సినిమా ప్రమోషన్ మాత్రమే ఎక్కువ, తనకు వచ్చే డబ్బులు మాత్రమే ముఖ్యం అని చెప్పేసి అనుకున్నటువంటి అల్లు అర్జున్ చేసినటువంటి ఒక యాటిట్యూడ్ ఫలితంగా జరిగినటువంటి పరిణామం. ఒక ఈగోయిస్ట్ సార్ ఏంటంటే పోలీసులు వస్తే ఐకాన్ స్టార్ అని వేసుకుని టీ షర్ట్ వేసుకుంటాడా, పుష్ప 2 వేసుకుంటాడా? నేను భారతీయ జనతా పార్టీని కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని కానీ డిమాండ్ చేస్తున్నా ఏంటంటే, ఈ దేశంలో పుష్ప అనేటువంటిది ఒక రాంగ్ కంటెంట్ మూవీ. ఆ సినిమాకి ఇచ్చిన జాతీయ అవార్డుని వెనక్కి తీసేసుకోవాలి. ఎందుకంటే అది ఏంది, సినిమాలో స్మగ్లరు, ఒక స్మగ్లరు హీరోగా పెట్టి సినిమా చేయటాన్ని మనం ఎంకరేజ్ చేయాలా? ఏం కంటెంట్ ఇస్తున్నాం? ఒక స్మగ్లరు పోలీసులను కాదని మన దేశ అటవీ సంపదని బయట దేశాలకి ఎగుమతి చేసేసి బయట దేశాల్లో డబ్బులు తీసుకొచ్చి మన దేశంలోకి మార్చుకొని మన దేశంలో ముఖ్యమంత్రి ఫోటో దిగలేదు, ఒక స్మగ్లర్తో ఫోటో దిగలేదని కారణంతో ముఖ్యమంత్రిని మార్చేస్తాడా? ఎమ్మెల్యేని కొంటాడా? ఏం నేర్పదలుచుకున్నాం? ఒకప్పుడు హీరో స్మగ్లర్ మీద పోరాడే వాళ్ళంటే తప్పట్టు కొట్టాం. సరే, హీరో విలన్ క్యారెక్టర్ వేసినప్పుడు కూడా చివరిలో మారిపోతాడు, క్లైమాక్స్ లో మారిపోతాడు కదా. కానీ ఇప్పుడు ఏం కంటెంట్ మీరు ఇంజెక్ట్ చేయదలుచుకున్నారు జనాలకి? ఏ కంటెంట్ కి మీరు జాతీయ అవార్డు ఇవ్వదలుచుకున్నారు? ఏ కంటెంట్ ని మీరు ప్రమోట్ చేయదలుచుకున్నారు? సెన్సార్ బోర్డు నిద్రపోతుందా? ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా? ప్రభుత్వాలను నేను డిమాండ్ చేస్తున్నాండి, ఇమీడియట్లీ పుష్ప సినిమాని బ్యాన్ చేసి, తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి సర్కార్, ఏపీలో అయితే కూటమి సర్కార్, మహారాష్ట్ర ముంబైలో అయితే అక్కడ ఉన్న బీజేపీ సర్కార్, తమిళనాడు అయితే స్టాలిన్ సర్కార్ వెంటనే ఆ డబ్బులు మొత్తాన్ని ప్రభుత్వాలు పుష్ప 3 కూడా ఆపేసుకుంటారేమో బహుశా. ఆపాల్సిందే, నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నా. పుష్ప 3ని ఆపాల్సిందే. పుష్ప 2 కలెక్షన్స్ ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాల్సిందే. ఈ సమాజంలోకి రాంగ్ కంటెంట్ పోవడానికి వీలేదు. భారతీయ జనతా పార్టీ ట్యాక్స్ కట్టినటువంటి డబ్బులు కదా, ట్యాక్సులు కట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు అయితే కావచ్చండి రాంగ్ కంటెంట్ ఇస్తున్నారు. ట్యాక్సులు గారు డబ్బులు కాదు ముఖ్యం, మనసుల్లో ఒక చెడు కంటెంట్, మనసుల్లో ఒక చెడు కంటెంట్. ఈ దేశంలో అప్పుడు సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? నిద్రపోతుందండి, నిద్రపోతుంది కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. సరే, సెన్సార్ బోర్డు నిద్రపోతే ప్రభుత్వాలు కూడా నిద్రపోవాలనుందా? నేను ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నా, మీరు ప్రజల మధ్యలోకి రేపు పొద్దున ఏమొద్దండి, రేపు ఇంకోటి సినిమా తీస్తారండి, ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్ భారతదేశంలోకి మన మిలిటరీ వ్యవస్థను తప్పించుకుని ఎలా రావాలి అనేది ఒక హీరోయిజంగా క్రియేట్ చేస్తాడు. తప్పట్లు కొడదామండి. పాకిస్తాన్ టెర్రరిస్ట్ భారతదేశంలోకి ఎలా రావచ్చో చూపిస్తాడు. ఒకవైపు ఏమో నేపాల్ పోయిన ఎర్రచందనాన్ని కూడా మన దేశానికి ఎట్లా తీసుకురావాలని ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు తాపత్రయపడతా ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో అక్కడ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా కూడా ఉంది, వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకోవైపు మన రాష్ట్రంలో ఉన్న అటవీ సంపదని ఎలా కాపాడుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ఏరియాలో ఉన్న స్మగ్లర్ల మీద ఎన్నుకొంటలు కూడా చేస్తూ ఉంటాం. ప్రాణాలు తెగించి మన పోలీసులు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు ఏమో ఎర్రచంద్రాన్ని ఎలా బయట దేశాలు తరలించాలి,
వాళ్ళకి తప్పట్టు ఎలా కొట్టాలి, డబ్బులు కలెక్షన్ సెట్ ఇవ్వాలి, అలాంటి వాడి జాతీయ ఆటలు ఇవ్వాలి. ఏందండి ఇది? వాట్ ఇస్ ద న్యూసెన్స్ గోయింగ్ ఆన్? రైట్, యా, వెంకరెడ్డి గారు చెప్పండి. సో వెంకరెడ్డి గారు, అంటే జరిగింది అంటే చూస్తున్నాం మనం సంధ్యా థియేటర్ ఎఫెక్ట్ తర్వాత కార్తిక్ గారు కూడా చాలా ఆవేశంగా పుష్ప 3ని కూడా బ్యాన్ చేయాలి, కేంద్రం ఏం చేస్తుంది, 2 కూడా అవార్డులు ban ఎందుకు ఇస్తుంది, 2ను కూడా బ్యాన్ చేయాలి, అమౌంట్ మొత్తం కూడా కలెక్ట్ అయినటువంటి 300 కోట్ల రెమ్యూనరేషన్, సినిమా బడ్జెట్ మొత్తం కూడా ప్రభుత్వం జప్తు చేయాలన్నటువంటి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ రోజు ఈ చర్చ మొదలైందంటే ఈ దేశవ్యాప్తంగా దావానలా మారుతుంది. ఎందుకంటే పుష్ప 2 తర్వాత జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఇక్కడ పాయింట్ హీరోల వ్యక్తిత్వం మారాలి, కేంద్రం చేతిలో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది, సెన్సార్ బోర్డు వ్యవహార శైలి ఏంటి, అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో. ఇది రాజకీయ కోణంగా మారుతోంది. సినిమా వాళ్ళని ప్రతిపక్ష నాయకులు రాజకీయంగా వాడుకొని ప్రభుత్వాలను బ్లేమ్ చేసే పరిస్థితి వస్తుంది. అటు ముఖ్యమంత్రి మాటల్లో, ఇటు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా అంటే ఇద్దరు ఏకీభవించినట్టే కనిపిస్తోంది. చట్టం తన పని తాను చేసుకోబోతుంది, హీరోలు హుందాగా వ్యవహరించాలి. వెంకరెడ్డి గారు, ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, మిత్రుడు చాలా ఆవేశంగా మాట్లాడినటువంటి సందర్భము, ఆవేశం కాదండి, ఆలోచన. మీరు ఆవేశం అనొద్దు. లే ఆవేశం అనేది ఆలోచన కూడా. ఆవేశం ఎంత ఉంటే అంత ఆలోచన దాంట్లో నుంచి పరిపక్వత వస్తుంది. దాంట్లో తప్పులేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగానే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే ఇతివృత్తాలు, ఏది వాస్తవికత, కథా చిత్రాలు, వీటన్నిటికి కూడా ఇవాళ కాలం చెల్లినటువంటి పరిస్థితి. నాకైతే తెలియదు, నేనైతే పుష్ప 1 చూడలేదు, పుష్ప 2 కూడా చూడలేదు. చాలా దారుణంగా ఉందండి. మీరు ఒకసారి చూడండి. ఒకటి మిత్రమా, ఈ దేశంలో చిత్రాలన్నీ కూడా సుమారు అదే కోవకు చెందినవి. వాస్తవికత కథా చిత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గత 15-20 సంవత్సరాలుగా వస్తున్నట్టు ఊహాజనితమైనటువంటి చిత్రాలు వస్తున్నాయి. బాహుబలి వచ్చింది, నేను చూసిన దాన్ని. దాంట్లో ఏం వాస్తవికత ఉందా? ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రజలు యూత్. వెంకరెడ్డి గారు ఒక్క మాట ప్లీజ్, దయచేసి. సారీ ఫర్ ఇంటరాక్షన్ అండి. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే బాహుబలి వాస్తవిక దూరంగా ఉందండి. బాహుబలి కాదు, చాలా సినిమాలు వాస్తవాల దూరంగా ఉంటాయి. వాస్తవాల దూరంగా ఉండే ఊహాలోకాలు ఉన్నాయండి, పర్లేదు, అది ఎంటర్టైన్మెంట్ అనుకుందాం. కానీ ఇది అలా కాదు. భారతదేశ ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని మోసం చేయటం, నాశనం చేయటం, మన పోలీస్ వ్యవస్థని, మన మిలిటరీ వ్యవస్థని అవమానించడం. నేను ఒక చిన్న సంగతి చెప్తానండి. ఈ స్మగ్లర్ పోసినటువంటి ఉచ్చని పోలీసు వాడు తాగేటట్టు సీన్ తీశారు. మీరు చూస్తే ముగింపు సందేశం ఏంది? ఆ సినిమాలో సందేశం ఏంది? మీరు సినిమా చూడలేదు గారు చెప్తున్నా. ఆ సినిమాలో ముగింపు సన్నివేశం కూడా స్మగ్లరే హీరో, స్మగ్లర్ మారిపోరు. సరే, దానికోసం కూడా వెయిట్ చేసే. క్లైమాక్స్ లో ఏమైనా అల్లు అర్జున్ మారిపోయి ఈ దేశం కోసం, ఈ దేశ అటవీ సంపద నేను బయట చేశాను తరలించడం ఏంది, ఇది తప్పు కదా అని మారిపోతాడేమో. నేను ఆ క్లైమాక్స్ సీన్ కోసం చూసా, అది కూడా లేదు. అదన్నా పోనీయండి. మేబీ థర్డ్ పార్ట్ ఉద్దేశం కాదండి, పోవాల్సినంత రాంగ్ కంటెంట్ జనం ముందులో పోయిన తర్వాత థర్డ్ పార్ట్ ఇదన్నా. మీరు భలేకున్నారు. వెంకరెడ్డి గారు, వ్యక్తిత్వాలు మారాలి, గోటుతో పోయేది గొడ్డల్లాగా చేస్తున్నారన్న పాయింట్ ఏంటంటే హీరోల వ్యవహార శైలి మారాలి, ఆలోచన విధానం మారాలి. అందుకే కార్తిక్ లాంటి అనలిస్టులు చాలా అగ్రెసివ్ మాట్లాడాల్సిన పరిస్థితులు అందుకే వస్తాయి. నేను దాన్ని ఆహ్వానిస్తాను. నేను తప్పుగా నేను అన్నాను, మాత్రం ఆవేశం ఉండాలని కూడా అంటున్నాము. ఆవేశంలో ఆలోచన వస్తుంది, దానిలో తప్పులేదు. ఆవేదన వస్తుంది, ఆక్రోశం వస్తుంది, ఇవన్నీ నేనేమి తప్పుపట్టడం లేదు. నేనేమంటున్నా అంటే ఆ చర్చ ఇక్కడ అది కాదు. ఇతివృత్తాలు ఏంది, సినిమాలు ఏంది, వాస్తవ జీవితంలో ప్రభుత్వ వ్యతిరేక దేశ సమగ్రతకు, జాతి ఐక్యతకు భంగం కలిగించేటట్టుందా అనేటువంటి చర్చకు నేను బోర్డు లేదు. సపరేట్ చర్చ చేయవలసిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ దేశంలో నుండి యువత మరి ఎందుకు ఆ సినిమాలు చూస్తున్నారు? యువకులు ఇప్పుడు మాలాంటి అంటే 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మేమంతా పట్టించుకోవడం లేదు. కానీ దేశాన్ని కాపాడేటువంటి, అభివృద్ధిలోకి తెచ్చేటువంటి యువత అంతా కూడా అట్లా ఎంత క్రేజీగా ఎందుకు పోతుందో నాకు తెలియదు. మరి అంతా మాట్లాడుకోవాల్సినటువంటి అంశమే, చర్చించుకోవాల్సిన అవసరమే. కాకపోతే నేను అన్నది ఏంటంటే ఈ సంఘటన ఇప్పుడు మీరు ఎంత చర్చ పెట్టినప్పుడు కూడా శ్రీకాంత్ గారు, నా దృష్టిలో ఆ ఇష్యూ క్లోజ్ అయింది. ప్రభుత్వం కూడా దిగొచ్చింది, వాళ్ళు దిగొచ్చినారు, కాంప్రమైజ్ అయినారు. కాంప్రమైజింగ్ లో రేపు ఇష్యూ క్లోజ్ అయింది. కానీ ఇక్కడ డిమాండ్ ఏంటంటే ఇష్యూని ఇంతటితో క్లోజ్ చేయొద్దు, శిక్ష వేయాల్సిందే అన్నది ఆయన చేస్తున్న డిమాండ్. ఇప్పుడు నిజమే కానీ అది అవుతుందే నేను అనుకుంటా లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం, అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఏదైతే భాష ఉందో అది చాలా తెలంగాణ సమాజంలో కొంత పాజిటివ్ గా పోయినటువంటి మాట వాస్తవం. నాకు కూడా ఆ అభిప్రాయం ఉంది. ఎప్పుడైతే ఈ చర్చలు అంతా దిగొచ్చి దిల్ రాజు ఇవన్నీ వ్యవహారాలు ఇవన్నీ జరిగిందో, ఢిల్లీకి వెళ్ళి అధిష్టానం ఎందుకు గొడవలు ఎందుకు అనేటువంటి బహుశా చెప్పినారని అంటున్నారు. వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా దాని ఇష్యూ క్లోజ్ అయింది. మరి అంటే ఇప్పుడు ఏంది, రేవతికి న్యాయం జరిగినట్ట?
నేను అన్నది ఏంటంటే ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు. ఒకవేళ ఒక్క నిమిషం. రేవతికి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. హైకోర్టులో కేసు జరుగుతుంది ఎంక్వైరీ అవుతుంది, రిపోర్ట్ రావాలి, శిక్ష పడాలా, జరగాల కదా. మరి ఇప్పుడు జరుగుతుందా? ఒక నిమిషం. ఆయన డిమాండ్ ఇందాక దేనికోసం లేవనెత్తింది జరిగింది? అది. రాజకీయాల దీని మీద రేవంత్ రెడ్డి రాజకీయాల ఎక్కడ కోసం తగ్గొద్దు, ఆయన కాంప్రమైజ్ అయ్యారు అన్నటువంటి పదాన్ని వాడుతున్నారు. అవును, అవును, కాంప్రమైజ్ అదే కావద్దు. నేను అన్నది అదే. ఎగ్జాక్ట్లీ. వన్ ఆగండి. సెకండ్ వెంకటరెడ్డి గారు, అది కూడా ఇంకో మాట వినండి. ఆయన ఎట్లా ఉంటది అంటే రేవంత్ రెడ్డి గారిది ఉద్యోగస్తులతో చర్చలు పెట్టుకోవడానికి ఆ పోలీస్ కంట్రోల్ రూమ్ వాడినాడు. సినిమా యాక్టర్లు 10 మంది వచ్చిరండి, 10 మంది వస్తే ఈ ఆఫీస్ లేదా, సెక్రటరియట్ లేదా, ఇల్లు లేదా, దాంట్లో వచ్చినాడు. అంటే ఏంటంటే అది ఒక ఛాలెంజ్ కింద నేనంటే ఇది అని చూపించేటువంటి ప్రయత్నం లోపల రేవంత్ రెడ్డి గారి పాలన ఉంది, దాని లేదు సందేహం లేదు. ఒక నిమిషం. ఇక మా వెంకటరెడ్డి సార్ మాట్లాడితే ఎటు తలా తోకలేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం జనాల్లో ఉన్న చర్చ కూడా అది ఉంది. ఏం చర్చ ఉంటది అది? అక్కడే ఎందుకు పెట్టారు దిగొచ్చురు మీటింగు? దిగొచ్చురు ఏదో దిగొచ్చు. మా ఒక బలం మాట చూపించాలి వినండి, చెప్పేసి ఒక మాట వినండి. ఒకటే శ్రీకాంత్ గారు, నేను మాట్లాడి మీరు ఆగండి, మీరు ఆగండి. నువ్వు ఉన్నావు అక్కడ, మీరు ఉన్నారు అక్కడ పక్కన, ఏమైనా లెటర్లు రాసుకున్నారా, ఏమైనా జీవోలు రిలీజ్ అయినాయా? ఏం మాట్లాడుతున్నారండి? పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చిందా మాట్లాడబాకు. మీరు పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చింది మాట్లాడబాకండి. మీరు ఆగండి, మీరు ఒక నిమిషం ఆగితే నేను దాని వివరణ చెప్తా, మీరు ఆగండి. అదేమైంది, సినీ పెద్దలు వచ్చినా కానీ ఇప్పుడు జరిగినటువంటి తప్పులు భవిష్యత్తులో చేయము అని చెప్పడం అనేది ఒకటి జరిగింది. తర్వాత కూడా భవిష్యత్తు సినీ పరిశ్రమ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు మాట్లాడుకోవడం జరిగింది. అంతే తప్ప ఇక మొత్తం కాంప్రమైజ్ అయిపోయినాం కాబట్టి రేవతి మీద బాధిత కుటుంబం తరపున వేసిన కేసుని విత్డ్రా చేసుకోమని అని చెప్పిండా? లేకపోతే కోర్టు పరిధిలో ఉన్నదాన్ని నేనైతే కోర్టుని ఇక హైకోర్టు జడ్జీలు మీరు ఎవరు దీని మీద డిస్కస్ చేయబాకని రేవంత్ రెడ్డి ఏమైనా జీవో జారీ చేసిండా? రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఆయన చాలా స్పష్టంగా ఒకటి వినండి, రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు ఒకటే మాట, ఎవరు ఏమైనా కానీ మానవతా దృక్పథం ఉండాలి, చేసే పనిలో ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకోండి, సినీ పరిశ్రమకు ఎప్పుడు ప్రభుత్వం వ్యతిరేకం కాదు, మీరు కూడా భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చిండు. బెనిఫిట్ షోలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను అని కూడా వాళ్ళకు కరాఖండిగా చెప్పేసిండు. మరి దిగొచ్చినట్టు యాడుంది చెప్పండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఏం దిగొచ్చిరని ఏమి మీరు ఏం చూసి అంటున్నారు? పక్కనే కూర్చొని ఉన్నట్టు, పక్కనే కూర్చొని అనేది మొత్తం విన్నట్టు ప్రభుత్వం అట్లా వ్యవహరిస్తుంది. ఆయన చూడాలి, మినిమం నాలెడ్జ్ లేదు బీజేపీ వాళ్ళకి ఏం మినిమం నాలెడ్జ్ లేదు. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకరెడ్డి గారు ప్లీజ్ కోఆపరేట్. నేను స్ట్రైట్ గా బీజేపీని కాంగ్రెస్ ని అడగదలుచుకున్నానండి. రేవతికి న్యాయం జరుగుతుందా లేదా కోర్టు పరిధిలో ఉన్న అంశం. సరే, వీరు రాజీ పడ్డా కోర్టులో తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం రాజీ పడితే పోలీసు సరిగా వాదించారు కాబట్టి. సరే, నేను అన్న పాయింట్ ఏంటంటే పుష్ప 2 బ్యాన్ మీద బీజేపీ కాంగ్రెస్ తమ వైఖరి ప్రకటించాలి. నేను డిమాండ్ చేస్తున్నా, బీజేపీ కాంగ్రెస్ తన వైఖరి ప్రకటించాలి. అంటే దీనికి ఇప్పటికిప్పుడు వెంకరెడ్డి గారు పబ్లిక్ లో వదిలేస్తారు మీ డిమాండ్. చెప్పాను అంతే నేనే సమాధానం చెప్పాను. ఎగ్జాక్ట్లీ, అందుకే నేనే ముందుగా మీ తరపు నుంచి నేనే ఆ మాట అనేసా. దీనికి సమాధానం మీరు కాదు. సో ఇది జనాల్లో వదిలేస్తారు ఆ డిస్కషన్. ఇప్పుడు సిగరెట్ కళ్ళ ముందు పెట్టేసి ధూమపానం ఆరోగ్యానికి హానికరం, మందు బాట్ల ముందు పెట్టేసి మద్యపానం ఆరోగ్యానికి హానికరం, చెడు సినిమాని ముందు పెట్టి ఈ చెడు సినిమాలు చూడొద్దు యువత అని చెప్పి ఈ ఆలోచన పోవాలి సార్, ఈ ధోరణి పోవాలి. సినిమాలు కళ్ళ ముందు పెట్టి ప్రచారం పోవాలి, సినీ స్టార్లు కూడా ప్రచారం చేయాలి. కొన్ని సినిమాలు పిల్లలు తీసుకొని రావద్దని చెప్తా ఉంటారు. ఇట్లాంటి సినిమాకి కొంత మహిళలు క్రౌడెడ్ సినిమాలకు అనిమల్ లాంటి క్రౌడెడ్ ఒక భారీ డామ్ డీమ్ అనేటువంటి సినిమాలు వస్తాయి కదా, తుపాకులతో ఇట్లాంటి ముందే హీరోయిజం ప్రదర్శించాలి అప్పుడు. రైట్, ఎనివే థ్యాంక్ యూ సో మచ్ రామారావు గౌడ్ గారు, గంగారావు వెంకటరెడ్డి గారు, కస్తూరి గారు, అట్లా కేతిరెడ్డి జయేశ్వర్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు కార్తిక్ గారు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.